అయిపోయింది సార్ మనం ఇప్పుడే లంచ్ అయింది కదా 3 o'clock అంటే హాఫ్ అవర్ సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత టీ బ్రేక్ నాయకులని ఫాలో అవ్వడం మన బాధ్యత. నాయకులు ఎంత చెప్తారు వెల్కమ్ బ్యాక్. అదే అవాంతర శాఖలు మనము వ్యక్తుల మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే ప్రతి అవాంతర శాఖ ఒక వ్యక్తి నుంచి మొదలవుతుంది. ఎవ్రీ కాల్ బిగిన్స్ విత్ పర్సన్. ఒక ఆకర్షణీయమైన మంచిగా మాట్లాడి ప్రజలను ఆకర్షించి వాళ్ళ వాక్చాతుర్యంతో వాళ్ళని ఆకర్షించి కట్టుగా ఒక గ్రూప్ గా తయారు చేసే ఆ నాయకుడి ద్వారా అది ఏమవుతుంది, ఒక అవాంతర శాఖ, ఒక కల్ట్ మొదలవుతుంది. అందుకే మనము ఇక్కడ మాట్లాడుకునేది, మనం గుర్తుంచుకోవాల్సింది, మనము బాధ్యత తీసుకోవాల్సింది ఏంటంటే మన మీద. అందుకే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు చాలా కరెక్ట్ గా చెప్పాడు ఆ 2 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు. ఏమని? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, దాని తర్వాత మాత్రమే నువ్వు పొరుగు వాడిని ప్రేమించగలుగుతావు. నేను చెప్పాను మళ్ళీ ఆ సిలువ, మనకు ఏదైతే సిలువ గురించి మనం మాట్లాడుతున్నామో నెక్స్ట్ టైం ఎవరైనా క్రాస్ అంటే ఏంటి అని చెప్పినప్పుడు దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞలు అని చెప్పాలి. ఎందుకు? వాళ్ళని సంభాషణలోకి మనకు తీసుకురావచ్చు. వాళ్ళని ఏం చేయొచ్చు? సంభాషణలోకి. సిలువ గుర్తు ఏంటి అంటే దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞలు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువు 2 ఆజ్ఞలను పాటించాడా? దేవుణ్ణి తన పూర్ణ మనసు, హృదయం, శక్తితో తను ప్రేమించాడు, తను తాను ప్రేమించుకున్నాడు. అవునా? ఎలా చెప్పగలుగుతావు తను తాను ప్రేమించుకున్నాడు అంటే? నేను తండ్రి చెప్పింది మాత్రమే నేను పెడతాను అని చెప్పి తను చెప్పాడు. తను ఏం చెప్పాడు? యోహాను సువార్త 17లో నేను ఐ సాంక్టిఫై మై సెల్ఫ్, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటున్నాను అని చెప్పాడు. అవునా? ఎందుకు? వీళ్ళు నా ద్వారా వీళ్ళు చేయాలి, వాళ్ళు అలా ఉండాలని చెప్పేసి. అందుకే దాని తర్వాత ఏం చెప్పాడు? పొరుగు వారిని ప్రేమిస్తూ తను ఏం చేశాడు? తనని చూస్తే ఇలా తను మరణించినట్టు చూస్తాము. ఇది దేనికి గుర్తు? అవునా? తను మరణించింది అలాగే. అయితే వ్యక్తిని చూడగలగాలి మనం దాంట్లో. ఇది మనము సంభాషణ మూలమై ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి మనం చెప్పేది ఈ 2 ఆజ్ఞల మీద. ఈ 2 ఆజ్ఞలు కనుక మీరు పాటిస్తే మీరు ఏం చేస్తారని చెప్పాడు? అన్ని ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల్ని మీరు ఏం చేస్తారంటారు? మీరు వాళ్ళని పాటిస్తున్నారు. ఆన్ దీస్ 2 హ్యాంగ్ బోత్ ది ప్రాఫిట్స్ అండ్ ది లా. ధర్మశాస్త్రము, ప్రవక్తల ఏవైతే బోధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ 2 ఆజ్ఞల మీద నిలిచి ఉన్నాయని తను చెప్పాడు. అందుకే వ్యక్తిగా మనము, ఇది ఇంపార్టెంట్ చాలా, ప్రతి ఒక్కళ్ళము మనము అది అర్థం చేసుకుని అన్వయించుకోవడం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? నన్ను నేను ప్రేమించుకుంటున్నానా? పొరుగు వారిని నేను ప్రేమిస్తున్నానా అనేది ఈ 3 విషయాలు మనకు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి, నమ్మగలగాలి. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవుడివి అని నేను అడిగినప్పుడు నేను నా పూర్ణ మనస్సుతోటి, నా హృదయంతో, నా బలంతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా పొరుగు వాడిని నేను ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను క్రైస్తవుడిని అని చెప్పాలి. అది నీ గుర్తై ఉండాలి, వ్యక్తిగత గుర్తు. అప్పటి వరకు మనం ఏంటంటే మనం అటు ఇటు అవ్వకుంటాం. అనా కదా? అనా కల్తీ ఉంటే వెళ్తుంటే కల్తీ అవుతుంది. అది మనము ఇప్పుడు కొన్ని విషయాలు అందుకే చెప్తున్నాం. వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద మనము ఇది ఒకటితో మొదలవుతుంది. అవాంతర శాఖ అనేది, కల్ట్ అనేది ఒకటితో మొదలవుతుంది. అది నా నుంచి మొదలు కాకూడదు. చెప్పండి, అది నా నుంచి మొదలు కాకూడదు అనా? ఇది తీర్మానం, వ్యక్తిగత తీర్మానం తీసుకోవాలి. అయితే నేను హైందవ కుటుంబం నుంచి వస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది. ఎందుకంటే మనము ఎవరైనా మనల్ని వచ్చి మాట్లాడినప్పుడు, మన సంఘ సభ్యులతో మాట్లాడినప్పుడు ఇవి కొన్ని విషయాలు మనం వాళ్ళకి చెప్పాలి. అవునా? అయితే మనము 2 విషయాల గురించి చూద్దాం. హైందవము, దాని తర్వాత ఇస్లాం గురించి చూద్దాము. దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. 2 నిమిషాలు. అయితే నా దృష్టిలో ఏంటంటే ఆఖరిగా మీరు చెప్పే మెసేజ్ ఏంటి? హైందవులకి ఆఖరిగా మీరు చెప్పేది ఏంటి?
అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? పరలోకంలో ఎవరు ఉంటారు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఈ నలుగురు డాన్సర్లు ఉంటారు. వాళ్ళు డాన్స్ చేయాలి, లేకపోతే వాళ్ళు డాన్స్ చూడాలి, లేకపోతే వాళ్ళతో జీవితం గడపాలి. ఇది పరలోక రాజ్యం ఒక జరిగేది అక్కడ. ఇది జరుగుతుంది. అంటే ఏంటి నేను చెప్తాను. అంటే ఏంటో ముస్లిమ్స్ అడగండి. మీకు సరే అంతా అయిపోయింది, నువ్వు పరలోకానికి వెళ్తావు, ఏం దొరుకుతుంది పరలోకంలో? మందు, మక్కువ. దేవుడు ఏమైనా బ్రోతలు నడిపిస్తున్నాడు పైన? అడగాలి ఈ ప్రశ్న అడగాలి. పరలోక రాజ్యంలో మీకు ఏం దొరుకుతుంది అని చెప్పినప్పుడు ఆఖరిగా నువ్వు చెప్పేది ఏంటి? దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వాలా నువ్వు, దేవుడు ఇచ్చేయండి. చూసారా, వాళ్ళు ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని ప్రమాణిక గ్రంథాలు రాసిన దానికి మూలార్థం ఏంటి? మందు, మగువ, ప్లెజర్, సెక్స్. ఆఖరిగా ఇవే నేను ఇచ్చేది అంటే మీరు ఏం చెప్తున్నారు? మీ దేవుడు బ్రోతలు నడిపిస్తున్నారు అని ఇదే నాకు మీరు చెప్పేది? మా దేవుడు అట్లా పడతారు. మా దేవుడు మన దేవుడు అలాంటి వాడు కాదు. క్రైస్తవ నేను కూడా చెప్తాను ఒక విషయం, మీకు షాకింగ్ ఉండొచ్చు. మన దేవుడు మంచివాడు కాదు. మన దేవుడు మంచివాడు కాదు. ఎందుకో చెప్తాను. ఎందుకు మంచివాడు కాదు చెప్తాను. ప్రతి మతము, ఏ మతము చెడు నేర్పిస్తుంది? చెప్పండి, ఏ మతం చెడు నేర్పిస్తుంది? మరి ఎందుకు మారాలి? అన్ని మతాలు మంచి నేర్పిస్తుంటే మనం ఎందుకు మారాలి? మారాల్సిన అవసరం ఏంటి? హైందవం మంచి నేర్పిస్తుంది, ఇస్లాం మంచి నేర్పిస్తుంది, సిక్కులు మంచి నేర్పిస్తారు, అందరూ మంచి నేర్పిస్తున్నప్పుడు మారే అవసరం ఏంటి? ఎందుకు మారాలి? ఒకళ్ళ కోసము ఎందుకు మారాలి? ఒకళ్ళు ఎందుకు మారాలి? నేను ఎందుకు మారాలి? దేవుడు ఎవరు? అందరూ మంచి నేర్పిస్తున్నారు. మన దేవుడు ఏం చెప్పాడు? నేను మంచోడు కాబట్టి నువ్వు మంచోడిగా ఉండమని చెప్పాడా? ఏమన్నాడు? నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధుడిగా ఉండడానికి చెప్పిన ఏకైక దేవుడు. ఏకైక దేవుడు ఆయన. నువ్వు పరిశుద్ధుడిగా ఉండమని. అది మనం చేరగలగాలి. అది మనల్ని వేరుపరుస్తుంది మిగతా వాళ్ళ నుంచి. ఇది మనం తెలుసుకోవాలి. మన దేవుడు ఏం చెప్తున్నాడు? మా దేవుడు మంచోడు కాదు అని చెప్పండి. మా దేవుడు పరిశుద్ధుడు. మంచితనం ఇక్కడ ఉంటే పరిశుద్ధుడు. అది ఎలా చేరుకోవచ్చు? కేవలం తన ద్వారా మాత్రమే చేరగలుగుతాం. అందుకే మీకు ఒకటి చెప్తాను. ఎంతమంది ఫ్లైట్లో వెళ్ళారు? బాగుపడుతుంది. ఫ్లైట్లో ఎంతమంది వెళ్ళారు? ఫ్లైట్లో వెళ్ళారు. ఎంతమంది ఫ్లైట్ చూసారు? పైన ఎంత ట్రాఫిక్ కనపడుతుంది? ఎంత ట్రాఫిక్ కనపడుతుంది? కనపడుతుందా? హలో, కనపడుతుందా? ఫ్లైట్లు ఎలా ఉన్నాయి? స్లైడ్ నెంబర్ 1 ఒకసారి నేను స్లైడ్స్ పెట్టించాను. ఒకసారి చూసాను. నేను ఫ్లైట్లో చాలాసార్లు వెళ్తుంటాను. గొప్ప కాదు, నా ఉద్యోగం ఆఫీసర్ పే చేస్తాను, నేను వెళ్తాను. సో దాంట్లో చాలాసార్లు వెళ్తున్నాను. అయితే ఎందుకు ఏం జరుగుతుందా అనేది మనం గమనించాలి. పైలట్ వెళ్ళడానికంటే ముందర, పైలట్ తను ఫ్లైట్లో ఎక్కడానికంటే ముందర వాళ్ళు ఒక చార్ట్ ఇస్తారు. పైలట్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే, సపోజ్ నేను ఒక ఫ్లైట్ ఓనర్ అనుకోండి. నేను కార్ ఓనర్ని డ్రైవర్కి చెప్తాను, డ్రైవర్ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోమంటే వెళ్తాడు. అవునా? వెళ్తాడు. అలాగే నేను నా ఫ్లైట్ ఓనర్కి, నా ఫ్లైట్ పైలట్కి నేనేం చెప్తాను? ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్దామని చెప్తాను. వెళ్తాడు. ఇక్కడ గమ్యం ఏంటో తనకు తెలుసు. కానీ ఎప్పుడైతే తను ఫ్లైట్ లో కూర్చుంటాడు, ఎవరు మాట్లాడతారు? నా మాట వింటారా? లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, లెఫ్ట్ వెళ్ళు, రైట్ కిందికి వెళ్ళు, పైకి వెళ్ళు అంటే నా మాట వింటారా? ఎందుకు విన్నాడు? ఎవరు మాట వింటారు? నాకు సైన్స్ రావాలి. చాలా ఇంపార్టెంట్ కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి. ఎందుకంటే నేను మెసేజ్ ఒక సత్యం మీద నేను ఆధారపడి నేను చెప్పాలి. మనము పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు అవసరం మనకి? ఇక్కడ నాయకులు ఎందుకున్నారు? అందరూ నాయకులు, కలిసిన పర్లేదు. అయితే ఇక్కడ మనము పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆయన అని దేవుడు ఎందుకు చెప్పాడు?
ఆయన దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ ప్రశ్నలు రావాలి, ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు నాకు అవసరం? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు నేను వినాలి? ఎందుకు దేవుడి స్వరాన్ని నేను వినాలి? అవసరం ఏంటి? ఎందుకు అసలు వినాలి? నాకు వినపడే స్వరం ఎవరిది? నన్ను నడిపించేవాడు ఎవరు అని. దేవుడు మనిషిని సృష్టించింది తన స్వరము విని తను జీవితాన్ని కొనసాగించడానికి. తన స్వరము విని దేవుని మన జీవితాన్ని కొనసాగించడానికి. ఆదాము దేవుడి స్వరం వినలేదు. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, అంటే స్వరం మాట్లాడాడు. అయితే ఆదాము ఆ పండు తిన్న తర్వాత వాడి ఇద్దరి కళ్ళు ఓపెన్ అయిన తర్వాత తెలుసుకున్న తర్వాత అతను ఏం చెప్తాడు? వెళ్ళి చెట్లు వెనకాల దాక్కుని ఏమని చెప్తాడు దేవుడు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఏమంటాడు? ఏమన్నాడు? స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటుందని కనుక భయపడి దాక్కున్నాడు. ఆయన ఏం విన్నాడు? దానికంటే ముందర స్వరం విన్నప్పుడు భయం ఎందుకు కలగలేదు? ఎందుకంటే ఆ స్వరానికి లోబడి ఉన్నాడు కాబట్టి. దేవుడంటే భయభక్తి ఉన్నాయి, కానీ ఆయనకు ఏం లేదు, భయము లేదు. మనం గుర్తుంచుకోవాలి, యేసుకి ఇంపైనది ఏంటి? దేవుడి యందు భయభక్తులు అని దేవుడు వాక్యం చెప్తుంది యెషయా 11:2. అవునా? అది చాలా ఇష్టం అనేది. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థనలు విన్నాడని హెబ్రీ గ్రంథంలో రాస్తుంది. అవునా? ఎస్. అయితే ఇక్కడ అక్కడ ఏమైంది? ఆ స్వరం, ఏ స్వరం అయితే పిలుస్తుందో, ఏ స్వరానికైతే అది చాలా ప్రియమైన స్వరంగా ఉందో, ఏ స్వరం అయితే తనకి ఆ అధికారం ఇచ్చిందో, జీవితం పైన తనకి తన భార్యకి ఏదైతే అధికారం ఇచ్చిందో, ఏ స్వరం ద్వారా ఏ మాట ద్వారా తను సర్వ సృష్టిని సృష్టించాడో, తను సృష్టించిన సృష్టిని నిర్వహిస్తున్నాడు. అవునా? అదే స్వరంతో అదే స్వరము తనతో మాట్లాడుతుండగా స్వరంతో తను ఏమన్నాడు? భయపడ్డాను. అవిధేయత మనల్ని, దాని తర్వాత పాపము మనల్ని దేవుడి స్వరాన్ని విననీయకుండా చేస్తుంది. దేవుడి స్వరం అంటే భయపడేలాగా చేస్తుంది. అవునా? భయంతో దూరం అవ్వటం. ఎందుకంటే పెళ్ళైంది మీ భార్య అంటే మీకు భయం లేదా? అవునా? ఎవరైనా చూడగానే సడన్ గా భార్య కాలంలో చూస్తారు. అవునా కాదు? ఎందుకు? భయం ఉంది. కానీ భార్య నుంచి పారిపోతారా? లేదు, భార్య దగ్గరికి వెళ్తారు. అది ప్రేమ అంటే. అవునా? భార్యతో భయపడిందామా భార్య దగ్గరికే వెళ్తాం. అది భయం అంటే. సరే, అయితే ఇది గుర్తుంచుకుందాం. ఇక్కడ ఏంటి దీనికి తెలుసా ఏంటో? ఏటీసీ అంటారు దీన్ని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. అందరూ చెప్పండి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ప్రతి ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. అవునా? ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ కొంతమంది కూర్చుని ఉంటారు. ఇక్కడ చూడండి, పైలట్ నడిపిస్తున్నాడు. ఎవరి స్వరం వింటాడు పైలట్? నీ స్వరము నేను. ఆ ఫ్లైట్ ఓనర్ ని నేనైనా నా స్వరం వినడు. ఎందుకు? తను ఏ స్వరాన్ని వింటాడు? తను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎవరైతే ఉన్నాడో వాడి స్వరాన్ని మాత్రమే వింటాడు. ఎందుకు? ఫ్లైట్ చేతిలో ఉంది, నేను ఎటు పడితే నడిపించచ్చుగా. అవునా? ఎలా పడితే అలా నడిపించలేదు నేను. ఎందుకు అంటే దాంట్లో ఇన్స్ట్రక్షన్ ఉంది. ఎందుకో చెప్తాను దాని తర్వాత. నెక్స్ట్ స్లైడ్. ఇది ఏంటి తెలుసా? ఇది ఫ్లైట్స్. ట్రాఫిక్ ఉంది పైన. ఇది ట్రాఫిక్. పైన చూస్తే మనకి ఏం కనపడదుగా, అట్లా ఉంది పైన. అన్ని ఫ్లైట్స్ కనీసం 800 కిలోమీటర్ల స్పీడ్ తో అటు ఇటు వెళ్తున్నాయి. ఇది దాని పిక్చర్. నెక్స్ట్ స్లైడ్. ఇది ఫ్లైట్స్ వెళ్తున్నాయి. ప్రస్తుతానికి మనం చూస్తే ఇది ఇట్లా ఉంది పైన ట్రాఫిక్ ఇది. అవునా? పైలట్ కి ఎక్కడి నుంచి ఏ ఫ్లైట్ వస్తుందో తెలియదు కాబట్టి తను పూర్తిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్వరాన్ని, అవునా, తను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ని మాత్రమే వింటాడు. తను చూపించిన, తనకు నియమించబడిన మార్గంలో మాత్రమే ఆ పైలట్ ఫ్లై చేస్తాడు. నా ఫ్లైట్ ఉంది, దాంట్లో ట్రాఫిక్ లేదు, ఇటుపోతా అటుపోతా అని వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు? మిగతా ఫ్లైట్స్ కూడా అదే వేగంతో, కనీసం 800 కిలోమీటర్ల స్పీడ్ వేగంతో అవి ఫ్లైట్స్ అటు ఇటు తిరుగుతున్నాయి కాబట్టి ఏ మాత్రము మిస్టేక్ జరిగినా
వాళ్ళు ఏమవుతుంది, 2 జీవితాలు అవునా, రెండు ఫ్లైట్స్ అక్కడ లీకొని ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. కాబట్టి తను ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్వరం మీద ఆధారపడి ఉన్నాడు. నీకు కూడా తెలీదు నీ ఏ జీవితాలు నీ పక్క నుంచి వెళ్తున్నాయా అనేది. తెలుసా నీకు? క్షమించండి, నిన్ను అంటున్నానని ఏమనుకోదు, సరేనా? నీకు తెలుసా ఎన్ని జీవితాలు నీ పక్క నుంచి వెళ్తున్నాయో నీకు తెలుసా? నీకు తెలీదు ఏ జీవితాలు ఏ స్పీడ్ లో వస్తున్నాయో, ఎవరున్నారో దాంట్లో నుంచి ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో అనేది నీకు తెలుసా? తెలీదు అనా? కానీ నువ్వు ఎందుకు దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ స్వరాన్ని నువ్వు విని అదే ఇచ్చిన మార్గంలో మాత్రమే నువ్వు వెళ్ళాలి. వినిన స్వరాన్ని బట్టి నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నది ఎందుకోసము? మిగతా జీవితాలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. ఈ ఒక్క జీవితమే కాదు, మిగతా జీవితాలు అన్ని దేవుడు తన వాక్యం ద్వారా నిర్వహిస్తున్నాడు. కాబట్టి తను ఏం చెప్తున్నాడు? నా స్వరాన్ని నువ్వు వినాలి. పరిశుద్ధాత్ముడు సర్వ సత్యంలోకి నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆ స్వరాన్ని విని నీ జీవితాన్ని నిర్వహించుకునేటట్టు ఉండాలి. ఇది మనం చేయాల్సింది ప్రతి ఒక్కడము. ఎందుకు ఆ స్వరాన్ని వినాలి? ఎందుకంటే దేవుడు ఇన్ని జీవితాల్ని నీకు అప్పచెప్పాడు, ఇంతమంది జీవితాన్ని నీకు అప్పచెప్పాడు. నువ్వు స్వరం వింటేనే తప్ప నువ్వు ఆ జీవితాలు, లేకపోతే చెదరైతే జీవితాలు నాశనం. ఇది మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఉన్న క్షణంలో చాలా జీవితాలు మన చుట్టూ ఉన్నాయి. చాలా జీవితాలు మనము రోజు మీ మీద మీ స్వరం మీద ఆధారపడి ఉన్న జీవితాలు ఉన్నాయి. అందుకే దేవుడు అక్కడ బోధకులకి తను తీవ్రమైన తీర్పు ఉంటుందని చెప్పాడు. ఎందుకు? మీరు నా స్వరం వినకుండా మీకు ఇష్టం ఉన్నట్టు మీరు మార్గదర్శనం, ఒక వేరే మార్గాన్ని, నేను నియమించిన మార్గాన్ని కాకుండా వేరే మార్గాన్ని మీరు చూపిస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారు? మీరు బాధ్యులుగా నేను ఉంచుతానని చెప్తున్నారు. మనందరికీ ఒకే కులం, బోధకులం, అన కదా? ఆ కులం మంది ఏమైనా ఏ కులం మీది అంటే చెప్పండి, బోధకులం అని. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఏబిసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్లైడ్. ఇది దేవుడు ఇలా ఉంచాడు మిమ్మల్ని. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కళ్ళని ఎవరి భావోద్వేగాల ప్రెషర్, ఒత్తిడి మన మీద రాకూడదు. ఎవరిని, భార్య అయినా సరే, నీ భర్త అయినా సరే, వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ మనసు ఆలోచనలు, వాళ్ళ ఆలోచన ప్రభావము నీ మీద ఉండకుండా నువ్వు విన్న స్వరానికి విశ్వసనీయంగా ఉండి ఆ విన్న స్వరానికి నువ్వు విశ్వాసం చూపించుకుంటూ, నా దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నాకు అప్పచెప్పిన జీవితాలని ఆ విధంగా నేను నిర్వహిస్తాను అని చెప్పే మనస్తత్వం నీకు ఉండాలి. ఆ స్థిరత్వం నీలో రావాలి. అందుకే చెప్తున్నా, ఎవరైతే ఇక్కడ వచ్చే ఈ స్వరాన్ని వినరో వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ అవాంతర శాఖగా వాళ్ళు మారుస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు నువ్వు నా స్వరాన్ని వినాలి అని చెప్పి వాళ్ళు మొదలు పెడతారు. ప్రతి కాల్, ఎవ్రీ కాల్ బిగిన్స్ లైక్ దిస్. నా స్వరము అని, దేవుడి స్వరంతో ఎప్పుడైతే నువ్వు నీ స్వరం ఎప్పుడైతే మార్పిడి జరుగుతుందో అప్పుడు ఏమైతే జీవితాలు నీ చేతిలో తీసుకుంటున్నాము. ఏ ఒక్క జీవితాన్ని మనం సరిచేయలేము. ఎవరిని మనము రక్షించలేము. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎప్పటి వరకు అయితే మనము దీని మీద ఆధారపడి ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడి, అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఆధారకర్తగా ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాడు ఆయన ఆధారకర్తగా. దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు, దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. అందుకే మనం జాగ్రత్తగా మన జీవితాన్ని మనం నిర్వహించుకుంటూ ఇతరులు దేవుడు అప్పచెప్పిన జీవితాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరి స్వరాన్ని వినాలి? ఇప్పుడు తెలుస్తుందా మీకు ఎందుకు డిపెండ్ అవ్వాలో మనము అని? వేరే స్వరం మీద, అక్కడ దేవుడు మాట్లాడే స్వరం మీద. ఎందుకోసము? ఎందుకంటే దేవుడు, మనము నెక్స్ట్ థర్డ్ స్లైడ్కి వెళ్ళండి. దేవుడు ప్రతి ఒక్క జీవితాన్ని గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు క్షణము ఏ విధమైన ఏ మార్గంలో ఉన్నారా, ఎలా వస్తున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారా, ఎటు వెళ్తున్నారా అనేది తను గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళని గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళ జీవితము ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళ జీవితము ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళని కలపాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చెప్తాడు తను? నువ్వు ఈ విధంగా ఇక్కడ కరెక్ట్ గా వాళ్ళు ఇక్కడ నిన్ను కలుసుకుంటారు అని చెప్తాడు. అవునా కదా? అందుకే ఆయన స్వరం వింటే మనకు ఇంపార్టెంట్. మనకు
ఎవరిని ఎక్కడ కల్పించాలా, ఎవరిని ఎక్కడ ఎటువైపు తీసుకెళ్లాలా అనేది తనకు తెలుసు కాబట్టి తనని ముందుకు తీసుకెళ్తారు. అయితే ఒక విషయం మనం విన్నాం. అబ్రహాంని దేవుడు ఏం చెప్పాడు ఇసాకు గురించి? ఆయన తీసుకెళ్ళి ఆ కొండ మీద బలి అని చెప్పాడు. చెప్పలేదు అనా? బలి ఇచ్చాడలేదు, ఇచ్చాడలేదు. సరేనా? ఈ కొండ ఇది అనా, ఇది కొండ అనా. అబ్రహాంకి ఏం చెప్పాడు? అబ్రహాంకి దాని తర్వాత ఐజాక్కి అని ఏం చెప్పాడు? అబ్రహాంని కొండపైన తీసుకెళ్లి బలి ఇవ్వమని చెప్పాడు. చెప్పాడా? తీసుకెళ్ళిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? ఎలాగనే పొడి చేశాడా? ఏం చేశాడు? తను చేయి లేపుతున్నప్పుడు తను ఏం చెప్పాడు? ఆఖరి దాకా ఆయన దేవుడు మాట విన్నాడు. ఆఖరి దాకా అనా చెప్పమన్న వాడు పైకి తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడాడు. తను నడుచుకుంటూ పైకి తీసుకెళ్తున్నాడు. పైకి తీసుకెళ్లిన తర్వాత కూడా ఇక్కడ కూడా అవునా తన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకే ఒక కొడుకు నీకు బలి ఇవ్వాలనుకున్నాయి. తను ఆ భావోద్వేగాల ప్రెషర్, ఒత్తిడి ఏదైతుందో అన్నిటినీ అణిచి తను ఏం చేశాడు? పైకి తీసుకెళ్లి స్వరాన్ని మాత్రం వింటాం మానలేదు. అందుకే ఆయన తండ్రి స్వరాన్ని వినటం మానలేదు కాబట్టి దేవుడికి తెలుసు. అందుకే ఆయన తండ్రిగా నియమించాడు. నిన్ను కూడా నీ సంఘానికి ఒక తండ్రిగా నియమించాడు తను. అనా ఎందుకు? నువ్వు తన మాట ఆఖరిదాకా వింటావని చెప్పి. అవునా? ఇది మనం తెలుసుకోవాలి. దీనికి స్క్రిప్చర్ ఏంటి బ్రదర్ అని అడిగారు అనుకోండి, 1 యోహాను 3:20 ఇస్తాను. అది కూడా స్క్రిప్చర్ చూడండి ఏముందో చూడండి. 1 యోహాను 3:20 ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై మన హృదయం కంటే ఆయన ఏంటి? అధికుడు అయి ఉండాలి. అంటే నా హృదయంలో ఏం జరుగుతుందా అని కాదు, నా హృదయంలో ఏం జరుగుతున్నాయని తుఫానులు రేగుతున్నా ఆయన స్వరము నా హృదయం కంటే గొప్పదని నమ్మినవాడు. ఇది మనం చేయగలగాలి. అవునా? అవునా కదా? ఇది జరగాలి. నా హృదయంలో ఏం జరుగుతుందని కాదు, దేవుడి స్వరము ఏం చెప్తుందానే. అదే అందుకే అబ్రహాం ఇక్కడ వెళ్ళాడు. ఏమని చెప్పాడు? ఇక్కడ అబ్రహాము దేవుడి ఇస్తాడులే అని చెప్పాడు. అవునా? ఇక్కడ అబ్రహాము ఇక్కడ బలిపీఠం ఉంది, ఇక్కడ ఉండాలి. కానీ అబ్రహాం ఎట్లయితే వెళ్తున్నాడో అబ్రహాంకి కావాల్సిన సమకూర్పు ఇంకో చోటు నుంచి పైకి వస్తుంది. అవునా? ఇది అబ్రహాంకు కనిపించలేదు. కనిపించినప్పుడు మనకు కావాల్సింది విశ్వాసము. కనిపించినప్పుడు మనకు కావాల్సింది విశ్వాసము. అబ్రహాం చూడగలిగాడా? చూడలేదు. కానీ విశ్వాసంతో ఏం చెప్పాడు? నా దేవుడు సమకూరుస్తాడు అని చెప్పాడు. పైకి వెళ్ళాడు, సమకూర్పు వచ్చింది ఇక్కడ. సో ఇది ఈ విధంగా దేవుడి స్వరాన్ని మీరు కనుక వింటే వాస్తవాలకు కంటే పైన మనము దేవుడి సమకూర్పుని చూడగలుగుతాం. ఇది జరగకపోతే మనము ఏం చేస్తామంటే మన మీద మనకు ఎలా తోచుతుందో అలా మనం సంఘాన్ని నడిపించాలని అనుకుంటాం. మనము ఆ విధంగా నడిపించాలని అనుకుంటాము. రోమా 8:6 ఏం జరుగుతుందో చూసాం. మనసు గురించి చూసాం, హృదయం గురించి చూసాము, మనసు గురించి మనం చూసాం. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు స్వరము వినేలాగా ఆయన స్వరము విని ఆయన నడిపింపు మనకు ఎందుకు అవసరము? జీవము సమాధానము ఆయన స్వరంలో ఉంది కాబట్టి, ఆయన నడిపింపులో జీవము సమాధానం ఉంది కాబట్టి. ఆమేన్. హృదయం కంటే ఎక్కువ అధికుడు ఎవరు? దేవుడు. మనసు ఏ విధంగా ఉండాలి? ఆత్మానుసారంగా, అంటే ఆత్మ చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాటి అనుసారంగా నడిచే మనసు మనకు ఉండాలి. ఎందుకు? దాంట్లో జీవము సమాధానం ఉంది కాబట్టి, మిగతా దాంట్లో లేదు. ఆత్మానుసారమైన మనసు లేకపోతే ఏముంది? శరీరానుసారమైన మనసు మరణము. శరీరానుసారమైన మనసు మరణము. అంటే దాని అర్థము మనము దేవుని స్వరము, దేవుని పరిశుద్ధాత్మ ఒక నడిపింపు కనుక లేకపోతే మనము ఏం చేస్తాము?
మనం ఏం చేస్తాము? మరణానికి దారి తీస్తాము. మనం మరణాన్ని దారి చూపిస్తాము, మనము కూడా మరణిస్తాము. ఇది మనం తెలుసుకోవాలి. బోధకులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానము అయినది. అయితే ఇందాక మనిషిని చూపించాను నేను. ఇందాక మనిషిని చూపించాను. మనకి ఏముంది? హార్ట్ ఉంది, ఇక్కడ మైండ్ ఉంది అని చెప్పి. అయితే ఇక్కడ చూస్తాము దేవుడి రాజ్యము ఏంటి? దేవుడి రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? నీతి, సమాధానము, ప్రేమ ఏది? దేవుడి ఈ మూడు కలిస్తే ప్రేమలో ఏముండాలి? నీతి ఉండాలి, ప్రేమలో ఏముండాలి? సమాధానం ఉండాలి, ప్రేమలో ఏముండాలి? ఆనందం ఉండాలి. మూడు కలిస్తే ప్రేమ. సో అందుకే మనం ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఈ మూడు ఉండాలి. అది దేవుడి రాజ్యం. ఇది దేవుడి రాజ్యం అని మనం తెలుసుకోవాలి. అందుకే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఈ మూడు విషయాలు ఉన్నాయా లేదా గమనించండి. ఈ మూడు లేకపోతే, మూడు ఉండాలి, ఒకటి కాదు, మూడు ఉండాలి. దాంట్లో నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఆనందము ఉండాలి. ఇది ఉండాలి. అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఈ మూడు ఉండాలి. మనం దేవుని ప్రేమిస్తున్నప్పుడు, మనల్ని మనం ప్రేమించుకుంటున్నప్పుడు, మన పొరుగు వారిని ప్రేమించుకుంటున్నప్పుడు ఈ మూడు లేకపోతే అవాంతర శాఖ ఏర్పడుతుంది. ఈ మూడు లేకపోతే అది ఒక వేరే శాఖలాగా ఏర్పడుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎక్కడ ఈ మూడు ఎప్పుడైతే మనం సంఘానికి బోధిస్తామో, క్రీస్తు పరిశుద్ధాత్మలో మాత్రమే నీతి, సమాధానము, జీవము ఉన్న ఆనందము ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే మనం సంఘానికి నేర్పించి మనము నమ్మి సంఘానికి నేర్పిస్తామో అప్పుడు ఎవ్వరు మన సంఘ సభ్యులని మోసపుచ్చలేరు. ఆమేన్. ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకే దేవుడి రాజ్యం, యేసుక్రీస్తు ప్రభువు ఏమి స్థాపించడానికి వచ్చాడు? ఏం స్థాపించడానికి? తన రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడికి వచ్చాడు. అవునా కదా? దేవుడి రాజ్యం సమీపంగా ఉంది అని చెప్పాడు. దేవుడి రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నాం? మనం ఏం బోధిస్తున్నాం? దేని గురించి మన బోధ దేని మీద కేంద్రీకృతమై ఉంది? మన బోధ ఇది ఆలోచిస్తాము. మనము నెక్స్ట్ టైం మెసేజ్ చెప్పడానికి, ఎప్పుడైతే వర్తమానం చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడైతే ఉందో అప్పుడు బోధించాల్సింది దేవుడి రాజ్యం గురించి. మన వర్తమానాలు ప్రతి మెసేజ్ మనకు దేని గురించి ఉండాలి? తన రాజ్యం గురించి. మన రాజ్యం గురించి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు బోధన గురించి మనం బోధనను తీసుకుని మనం బోధించాలి. తను చేసిన క్రియల గురించి కాదు. తను చేసిన క్రియలు గుర్తు తెచ్చుకోవడం మంచిదా? చాలా మంచిది. కానీ యేసుక్రీస్తు ఏవైతే బోధించాడో అవి మనం బోధించగలగాలి. ఇది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి చెప్తుంది ఏంటంటే ఆయన బోధన గురించి మన మీద ఫోకస్ చేయండి. ఆయన టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే ఆయన బోధించినవి మనం బోధిస్తామో ఆయన చేసినవి మనం చేయగలుగుతాం. ఆమేన్. ఆయన బోధించినవి మనం బోధిస్తే ఆయన చేసినవి మనము చేయగలుగుతాము. ఇది కావాలి, ఇది రుజువు కావాలి. ఈ రుజువుల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. భారతదేశంలో సువార్తను ఎవరు తీసుకొచ్చారు? ఎప్పుడు? మొదటి శతాబ్దం. ఇది ఎన్నో శతాబ్దం? 21st century. అవునా? క్రైస్తవులు ఎంతమంది భారతదేశంలో? 2%, 3%, 4%. అవునా? 500 సంవత్సరాలకే 1% పెరుగుతున్నాం. అవునా కదా? మొట్టమొదటి శతాబ్దంలో తోమా తీసుకొచ్చాడు ఇక్కడికి. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సువార్త కాదు. ఈ లెక్కలు పెరుగుతున్నాం మనం. రుజువు లేని సువార్త. స్వరము వినట్లేదు. యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా సంఘాన్ని నడిపిస్తుంటే ఆలోచిస్తాం.
ఎందుకంటే నేను పొలిటీషియన్స్ తోటి ఈ పొలిటికల్ వ్యవస్థని ఎవరైతే నడిపిస్తుంటారో దానికి మార్గదర్శనం ఇచ్చే వాళ్ళతోటి నేను కూర్చొని నేను టైం స్పెండ్ చేస్తున్నాను వాళ్ళతోటి. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాను నేను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు చూస్తే మొత్తం భారతదేశంలో హైందత్వం గురించి ఒక 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 మూవ్మెంట్ రైజ్ అవుతుంది. అవునా కదా? చూసారు మీరు? ఎంతమంది చూసారు? ఎందుకు రైజ్ అవుతుంది అది? ఇది తీసుకురావడానికి వాళ్ళు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు తీసుకురావడానికి ఎందుకు తీసుకురావడానికి చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఈ రకంగా ఎందుకు ఆ వృత్తిని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆఖరి రోజుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక 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 గ్రూప్ గా ఒక మూవ్మెంట్ గా వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు. ఇది మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే ఏంటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు హృదయం మీద దాడి, మనసు మీద దాడి, శరీరం మీద దాడి. ఇది మన సంఘంలో ఉన్న మన వాళ్ళకి కనుక చెప్పలేకపోతే వీటి ప్రభావంలో కృంగిపోతారు, లేకపోతే లోకంలో కలిసిపోతారు. వీటి ప్రభావం కింద కృంగిపోతారు, లేకపోతే లోకంలో కలిసిపోతారు. ఇది మనం తెలుసుకోవాల్సింది. జాగ్రత్తగా గమనించండి. ఒక్క క్షణం, ఒక్క నిమిషము కళ్ళు మూసుకుని వ్యక్తిగతంగా ప్రార్థించండి. ప్రభువా, మోసం నుంచి ప్రే చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 7లో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 7:15 మనం చదువుతాం. త్వరగా నేను కంప్లీట్ చేయాలనుకుంది, నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్త గురించి మీరేం చేయాలి? జాగ్రత్త పడుడి అని చెప్పారు. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వస్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల వాడు క్రూరమైన తోడేళ్ళు. 21 చదువుతాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే ప్రవేశించును. ఇది మనకు తెలియదు. ఈ విషయాన్ని మనము వ్యక్తిగతంగా తీసుకోగలిగితే మనం కూడా గౌరవించగలుగుతాం. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు చెప్పిన మాటలేవి అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పి. అంటే నిజము అనే అది వస్త్రం కప్పుకొని అబద్ధాలు మాట్లాడే వాళ్ళు వస్తారు అని చెప్తున్నారు. దానికి ఎవరిని జాగ్రత్త పడమని చెప్తున్నారు? అందరినీ జాగ్రత్త పడమని చెప్తున్నారు. తన శిష్యులకు ఈ మాట చెప్తూ తన శిష్యుల ద్వారా జరిగే పరిచర్య ఏదైతే ఉందో వాళ్ళని కూడా హెచ్చరిక, ఇది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అందుకే వాక్యం కాకుండా కట్టుకథలు చెప్పే అక్కడ ఆ సంఘ కాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తీవ్రమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు. ఎందుకు ఎదుర్కొంటారు? మోసం చేస్తున్నారు కాబట్టి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? అబద్ధ ప్రవక్తలు వస్తారు. అబద్ధపు ప్రవక్త ఏం చెప్తాడు? అవునా? ఆ అబద్ధము వింటే ఏమవుతుంది? అబద్ధికుడిని బలపరిచినట్టు అవుతుంది. అది జరుగుతుంది. ఇది జరుగుతుంది. దయచేసి అందరం గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే స్వయంగా ఎవరైతే దేవుడి వాక్యము, దేవుడి స్వరం వినకుండా ఎవరైతే ముందుకు వెళ్తున్నారో, వినకుండా దేవుడు చెప్పిన మార్గం కంటే వేరేలాగా వెళ్తున్నారో వాళ్ళు ఎవరు? అవాంతర శాఖని మొదలుపెట్టిన వాళ్ళు కల్ట్ ని మొదలుపెట్టిన వాళ్ళు. ఇది మనం గుర్తుంచుకున్నాం. అన్ని మతాల గురించి మొదలైనవి మతాలు, దాని తర్వాత అవాంత శాఖలు
మొదలు ఎక్కడి నుంచి అయింది? ఎక్కడి నుంచి అయింది? వాళ్ళు ఏం చేశారు? సత్యం నుంచి వాళ్ళు ఏం చేశారు? వచ్చి అబద్ధాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. సత్యం ఏది? సత్యం ఏది? నేను చూపిస్తాను మీకు. సత్యం ఏంటో దేవుడి వాక్యంలోనే మనం చూసాం. దానికంటే ముందర 2 కొరింథీ 11:3-4 చూసాం. 2 కొరింథీ 11:3-4. మనం బోధకుడు ఎందుకు నిలబడి ఉండాలి? సంఘ సభ్యులు ఎందుకు కూర్చొని ఉండాలి? సంఘ సభ్యులు అందరినీ నిలబెట్టి మనం కూర్చొని మాట్లాడేటట్టు ఆలోచన. ఎందుకంటే మనం మాట్లాడే వాళ్ళం ఎట్లా నిద్రపోము, నిద్రపోయే వాళ్ళు మేల్కొని ఉంటారు. అదే 2 కొరింథీ 11:3-4. సర్పము తన కీర్తి చేత హవ్వను మోసపరిచాడు. ఇంకొకటి చదవండి. ఎవరైనా చదవండి. ఇంకెవరు ఎవరైనా చదవండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసును చెరుపుడి క్రీస్తు ఎడల ఉన్న సరళత్వం నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఎలాగనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను మేము ప్రకటింపని మరి అనదర్ జీసస్ ఇది అనదర్ జీసస్ లేక ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపాలని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను. అనదర్ గాస్పెల్. ఇక్కడ ఏం జరుగుతుంది? మరొక క్రీస్తుని, మరొక ఆత్మని, మరొక సువార్తని ఇది ప్రకటిస్తారు. అండ్ మనుషులు ఏం చేస్తారు? నమ్ముతారు. మనుషులు నమ్ముతారు. మీరు యేసుక్రీస్తుని బోధిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏం చెప్తారు? నేను బైబిల్లో ఉన్న యేసుక్రీస్తునే నేను బోధిస్తున్నాను. కరెక్టే, బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏ యేసుని? మరొక యేసుని బోధిస్తున్నారు. ఏ యేసుని బోధిస్తున్నారు? అందుకే నిజమైన యేసుక్రీస్తు ఎవరు, నిజమైన ఆత్మ ఎవరు, నిజమైన సువార్త ఏంటి అనేది మనకు తెలియాలి. వేరే వాళ్ళకి కాదు. మనకు తెలిస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నిజమైన యేసుని మనము బోధించగలుగుతాం. ఇది నేను రాలేదు. మీ ప్రాబ్లం ఉంటే బాగుందో మాట్లాడండి. ఇక్కడ ఏముంది? మరొక సువార్తను వాళ్ళు బోధిస్తారు, మరొక యేసుక్రీస్తుని వాళ్ళు బోధిస్తారు, మరొక ఆత్మని వాళ్ళు పరిచయం చేస్తారు అని ఉంది. అందుకే మనకు నిజమైన యేసుక్రీస్తు మనకు తెలియాలి. అందుకే వ్యక్తిగత బాధ్యత అని చెప్పింది నేను. అందుకే ముందు నుంచి దేవుడి వాక్యం మీద ఆధారపడిన విశ్వాసము లేకపోతే మనం మాట్లాడేది మనకు తెలియకుండా అబద్ధపు ప్రభావం కిందికి వచ్చి మనకు తెలియని యేసుక్రీస్తుని మనము ప్రకటిస్తున్నాము. దానికి ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు? నేనే ఒప్పుకోవాలని చెప్తున్నాడు. ఆ రోజు చాలా మంది వస్తారు, ప్రభువా అని వస్తారు. అక్రమ పనులు చేయవాలని అబద్ధ నుంచి వెళ్ళిపోండి అని నేను చెప్తాను అంటున్నాడు. ఏమని చెప్తున్నారు? వాడు ప్రభువు అని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ప్రభు అని అంటున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు నామంలో నేను దయ్యాలు వెళ్ళగొట్టలేదా, స్వస్థపరచలేదా నేను అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళని ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని గుర్తెరగలను అంటున్నాడు. నాకు మీరు తెలియదు, వెళ్ళిపోండి నా నుంచి అని. ఎందుకలా అంటున్నాడు చెప్పండి? ఎందుకలా అంటున్నాడు? వ్యక్తిగతంగా మనము ప్రేమించగలగాలి. ప్రేమ లేనిది ఆచారం కింద మారుతుంది. ప్రేమ లేని పనులు ఆచారం కింద మారుతాయి. ఆచారము ఏం చేస్తుంది? దేవుడి వాక్యాన్ని నిరర్ధకం చేస్తుంది. ఇది జరుగుతుంది. ఏం చేస్తుంది ఆచారము? దేవుడి వాక్యాన్ని నిరర్ధకము చేస్తుంది. కాబట్టి మనము దేవుడి మనము ఆయనని మనము ఆరాధించే దేవుడు ఎవరా అని మనకు తెలియాలి. మనం బోధించే దేవుడు ఎవరా అని మనకు తెలియాలి. దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు, ఇది కనుక మార్పు చెందితే మనము ఆ అవాంతర శాఖని మొదలుపెట్టిన మనము దాని సృష్టికర్తలం మనం అవుతాము. ఆ అవాంతర శాఖకి మొదలుపెట్టినది చాలా మంది చేస్తున్నారు. చాలా విషయాలు వాళ్ళు బోధిస్తున్నారు లేనివి. యేసుక్రీస్తు బోధించని విషయాలు, చెప్పని విషయాలు ఎవరి గురించి బోధిస్తున్నారు? యేసుక్రీస్తు గురించి. అలా ఏ క్రీస్తు గురించి, ఏ యేసు గురించి మీరు మాట్లాడుతున్నారు? నాకైతే యేసు గురించి తెలియదు అని చెప్పగలగాలి. అందరూ చెప్పగలగాలి.
ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ యేసు గురించి మీరు బోధిస్తున్నారు? ఏ యేసు అయితే వాళ్ళు బోధించినదే. ఏ యేసు వ్యక్తిత్వం తోటి మన బోధ ఎప్పుడైతే మ్యాచ్ కావట్లేదో, అది సరితూగట్లేదో, దాని నుంచి మనము ఈ రోజు మాట్లాడుతున్నాం. ప్రభు నేను నిజమైన యేసుక్రీస్తు ప్రభువుని, ఇంకో వేరే యేసుని కాదు, నిజమైన స్వార్థని, నిజమైన ఆత్మని ఏం చేస్తాను? నేను బోధిస్తానని చెప్తున్నాడు. ఎందుకు? ఆ స్లైడ్ లో చూసాం, ప్రతి ఒక్కటి ఆత్మకి తెలుసు. అందుకే ఆత్మ నడిపింపు కావాలి. మనము బోధకులుగా ఉండాలి అని, నిలబడాలి, స్థిరపడాలి అనుకుంటే, ఆత్మ స్వరం వినకపోతే మనుషులని హత్య చేస్తాం. మనుషులని హత్య చేస్తాం. స్వరాన్ని ఏం చేయాలి? వినాలి. అది ఆ ఆదరణకర్త అని చెప్పాడు ఆయన. ఎవరిని పరిచయం చేశారు? సర్వ సత్యంలోకి నిన్ను నడిపిస్తాడు అని చెప్పాడు ఆయన, ఆదరణకర్తని. అది మనం తెలుసుకోవాల్సింది. అది మనం తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది. అవునా? అది ఒక విషయం. మళ్ళీ కొంతమంది నిద్ర వస్తున్నాను కదా, ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో మీరు ఒక్కడే కనుక ఉంటే క్రీస్తు మీ దగ్గరికి మీకోసం మరణించేవాడు కాదు. ఎంతమంది నమ్ముతారు? నేను ఒక్కడే ఈ లోకంలో ఉంటే క్రీస్తు నా కోసం వచ్చి మరణించేవాడా కాదు? చేయగలిగిన వాళ్ళు నమ్మట్లేదా? ఎవరు చంపేవాడు? ఎవరు చంపుతారు? నేను చంపేవాడిని. ఏ విధంగా? మొహం మీద ఉమ్మేసి, ఒంటి నిండా ఉమ్మేసి, గడ్డం పీకి, ఆయన కొరడాలతో కొట్టి, నేను మేకులు తీసి సిలువ వేసి నేను చంపేవాడిని నా ఒక్కడి కోసం వస్తే. అంత దుర్మార్గుడిని నేను. మీరు కూడా మీరే మంచోడుగా. అటువంటి అంధకారం నుంచి మహత్తు గల ఆయన వెలుగులోకి మనల్ని ఆయన తీసుకొచ్చాడు. అటువంటి వాళ్ళం మనం తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి, ఎవరు నేను, ఎటువంటి వాడిని నేను, ఎటువంటి అంధకారంలో నేను ఉండి ఎటువంటి వెలుగులోకి నేను వచ్చాను. చిన్నప్పుడు నేర్పిస్తారు కదా, చబ్బీ చీక్స్, డింపుల్ చిన్స్, రోజీ లిప్స్, వీక్ విజన్, ఎంత గుర్తుగా ఉన్నామని చెప్పేసి. మనం పుట్టినప్పుడు అలాగే ఉన్నాం, కానీ మన ప్రాచీన స్వభావము క్రీస్తుని చంపే స్వభావం అన్న. క్రీస్తుని చంపే స్వభావం అంది. అది అటువంటి వాళ్ళని మనము యేసుక్రీస్తు ఏం చేశాడు? మనల్ని సొంతపరుచుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని ఆయన వైపు మనల్ని తీసుకున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎవరు తెలుసుకోవాలి? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నేను ఎవరినా అనేది. ఇప్పటి వరకు మనం ఏమంటున్నాం? మంచోడిని చాలా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, పుట్టుక క్రైస్తవుడిని. నేను ఎవ్వడు లేడు పుట్టుక క్రైస్తవుడు ఇక్కడ ప్రపంచంలో, లోకంలో లేడు. ప్రతి ఒక్కడు క్రీస్తుని ప్రభువుగా నమ్మి, ఆయన మోకరించి ఆయన ప్రభువా అని పిలిచిన వాడే క్రైస్తవుడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టామంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టామంటే నువ్వు. అది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళము మనం ఏం చేయాలి? ఆయన నమ్మి మనము ఆయన వద్దకు రావాలి. అందుకే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడు ఆయన ప్రభువు అని పిలిచి, ప్రభువుగా అని పిలుస్తున్నప్పుడు కూడా ఎవరు ఎందుకు ప్రభువు అని పిలుస్తున్నారు అనేది కూడా మనం తెలుసుండాలి. ఈ విషయాలు తెలుసుంటే యెహోవా విట్నెస్లు కానీ, సాక్షులు కానీ, మార్మన్స్ కానీ, హైందవులు కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరు వచ్చి మీకు వేరొక సువార్త ప్రకటించినా మీరు చెప్పగలగాలి, ఇది తప్పుడు సువార్త అని చెప్పగలగాలి. రక్షణ మార్గం అది కాదు అని చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతాము? వ్యక్తిగతంగా మనం తెలుసుకున్నప్పుడు. లేకపోతే కేవలం నీకు జ్ఞానం కనుక ఉంటే, నువ్వు ఫరిసీయుడివి, సదుకీయుడివి. నువ్వు కేవలం జ్ఞానం కనుకుంటే, వాళ్ళకు చాలా జ్ఞానం ఉంది, బైబిల్ కంటతా వచ్చే వాళ్ళకి, ధర్మశాస్త్రము ఎక్కడ ఏ స్క్రిప్చర్ ఎక్కడ ఉందా అనేది సునాయాసంగా చెప్పగలిగేవాడు. అవునా? నువ్వు కూడా వ్యక్తిగత సంబంధం కనుక నీకు లేకపోతే, వ్యక్తిగత సమర్పణ కనుక నీకు లేకపోతే, నువ్వు కూడా పరిచయుడివి, సదకేయుడివి మాత్రమే. నీకు నాలెడ్జ్ ఉంది, సంబంధం లేదు. కంప్యూటర్ కూడా ఉంది, నేను ఏ వర్డ్స్ కొడితే ఆ వర్డ్స్ ఉంటే 3 అన్ని వర్షన్స్ చూపిస్తుంది. కొంతమందికి అదే ఒక స్క్రిప్చర్ చెప్తే 4 చెప్తారు దానికి. వ్యక్తిగత సంబంధం ఉందా? లేదు. అవును, నా మెసేజ్ ఎంకరేజింగ్ ఉందా లేకపోతే కండెమ్ చేసినట్టుందా?
మిస్టేక్స్ పాయింట్ చేస్తున్నట్టు లేదు కదా, నా ఉద్దేశం మాత్రం అది కాదు. అది మిస్టేక్స్ పాయింట్ చేస్తారు. అందరము చేసే సాధారణమైన తప్పుల గురించి నేను చెప్తున్నాను. అక్కడ ఏమనుంది బైబిల్లో? క్రీస్తులోని సరళత్వం గురించి ఉంది. సరళత్వం, క్రీస్తులో ఉన్న సరళత్వం గురించి ఆయన నుంచి తప్పించుకోకూడదు అని ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను? సత్యంతో మీకు ఎక్కువ పరిచయం చేయిస్తున్నాను. అబద్ధం గురించి నేను చెప్తాను. ఆఖరి 20 నిమిషాలు నేను అబద్ధం గురించే మాట్లాడతాను. దాని తర్వాత మీరు చెప్పండి దాంట్లో ఎంత నిజంగా లేదా, సరేనా? ఇప్పుడు మీకు పరిచయం చేయించేది అది నేను. ఎందుకు? ఇది మనకు తెలిసి ఉంటే మనము ఆ తప్పులు చేయము. క్రీస్తు ఇప్పుడు మన జీవితాన్ని కాంప్లికేటెడ్ ఉంది చాలా, అవునా? క్రీస్తు వచ్చి ఇంకా కాంప్లికేట్ చేస్తే ఎట్లా ఉంటుందండి, అవునా? ఇంకా దారుణాలు చేస్తే ఎట్లా ఉంటుంది? మనకి సగమే అర్థం కావట్లేదు ఇంకా క్రీస్తు. అందుకే క్రీస్తు మనకు అన్ని విషయాలు ఆయన ఏం చేశారు? అన్ని విషయాలు అందరికీ తేట పడేలాగా అర్థం చెప్పడానికి ఆయన వచ్చాడు, అవునా? అక్కడ ఒకసారి అపొస్తలుల కార్యములు 15లో వాళ్ళు చాలా విషయాలు సున్నతి గురించి వాటి గురించి అన్ని విషయాలు తీసుకొస్తుంటే ఈ భారము మనము మన పితరులు ఎవ్వరూ మోయలేరు కదా, మోయలేరు కదా ఈ భారం అంతా. మరి వీళ్ళ మీద ఆ అన్యజనులు ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తున్నారో వాళ్ళ మీద ఈ భారాలు మోపడం ఎందుకు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు, అపొస్తలులు ప్రశ్నించారు. అప్పుడు ఒక మాట అంటారు అక్కడ, నాకును యాకోబు అంటాడు అక్కడ, ఏమంటాడు? నాకును పరిశుద్ధాత్మకు, మాత్రము పరిశుద్ధాత్మకు ఇది ఏమై ఉంది, ఇది అంగీకారంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. అది సహవాసం అంటే, ఇది సహవాసం అంటే. అందుకే నేను చెప్తున్నాను, టవర్ చూపిస్తాము. దానికి ఏంటి, ఇది మర్చిపోకూడదు. బయటికి వచ్చి ఎప్పుడైనా అర్థం కాకపోతే బయటికి వచ్చి ఫ్లైట్ చేసి ఫ్లైట్ లో ఎగిరే అక్కడ పైలట్ గురించి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఏమి తెలుసుకోవాలి? వాడు స్వరం విని నడిపిస్తున్నాడు. నాకు కనిపించని ట్రాఫిక్ ఉంది, నీకు కనిపించని ట్రాఫిక్ ఉంది కదా. అందుకే నువ్వు ఆ స్వరం మీద ఆధారపడి ఉండాలి. యోహాను సువార్త 8:23-24. యోహాను 8:23-24. మీరు క్రింది వారు, నేను పై నుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. కాగా మీ పాపములలోని నుండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, మీ పాపంలో మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వాటితో చెప్పాను. ఈ విషయము మన మీద ఆధారపడుకునేటట్టు మనము మన సంఘ సభ్యులని కనుక చేస్తే మనం ఏం చేస్తాము? మనము చేస్తాము, వాళ్ళని చంపుతాము. ఎవరి మీద ఆధారపడేటట్టు చేయాలి? దేవుడి మీద. కేవలము ఆయన మీద ఆధారపడితేనే తప్ప మనకు జీవం లేదు అని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ సైతాను ఏం చేస్తాడు? కేవలము ఆ మార్గం నుంచి మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తాడు. దేవుడి వాక్యం నుంచి మనము వేరేలాగా ఆలోచించినట్టు వాడు ప్రయత్నిస్తాడు. కాబట్టి మనము ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని మనము హత్తుకుని ఉండాలి. దేవుడి వాక్యాన్ని హత్తుకుని ఉండాలి. ఎందుకు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చి ఎవరైతే దేవుడి వాక్యాన్ని హత్తుకుని ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అక్కడ చక్కగా అక్కడ నిలిచి ఉంటాడు. ఆమేన్. నిలిచి ఉంటాడు. ఇప్పుడు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మీద అంటారు కదా, ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన మీద నిలిచాను. అవునా? ఇప్పుడు నేను కూడా చాలాసార్లు తప్పు చేశాను కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంది. దాని తర్వాత నేను పరిగెత్తగలుగుతానా? ఎటువంటి వెళ్ళగలుగుతానా? నా దృష్టి దేని మీద ఉంటుంది? అవునా? అలా నడిచినప్పుడు ఇది ఏమవకుండా చూసుకోవాలి, పడకుండా నేను చూసుకోవాలి. కాబట్టి నేనేమవుతుంది? నడకలో జాగ్రత్త వచ్చింది. అనగలుగుతాను, మాటల్లో జాగ్రత్త వచ్చింది. అవునా? ప్రతి విషయంలో జాగ్రత్త వచ్చింది. అది మనం ఏమవుతాం అప్పుడు ఆయన మీద ఆయన కనుదృష్టి మనకు ఎవరుంటుంది? మనం ఎటు చూసినా మనకు ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఉంటుంది. కాబట్టి మన జీవితాన్ని మనము సరిగ్గా నిర్వహించుకోగలుగుతాం. ఇది మనం తెలుసుకోవాలి. చిన్నపిల్లల్ని మనం ఎత్తుకుంటాం. ఎందుకు ఎత్తుకుంటాం? బాబుని ఎత్తుకుంటాం. ఎందుకు? నేను చూసినట్టు నువ్వు కూడా చూడడానికి. తండ్రి అని ఎందుకు చెప్తున్నాడు? ఆయన
మనల్ని ఎత్తుకున్నప్పుడు ఆయన కళ్ళు దృష్టితో మనల్ని చూడమని చెప్తాం. ఆయన చూసి చూడగలుగుతాం. అందుకే ఆయన ఎదుగుమని చెప్తుంది, ఎదుగుమని అని చెప్తుంది. 2 Petrus 2:1-3. 2 Petrus 2:1-3. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి, ఎక్కడున్నారు? ప్రజలలో ఉండి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు ఇక్కడ ఎంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు చెప్పండి. ఎవరికి బాగా సాక్షి ఇచ్చుకుంటున్నారు చూసారా? నేను కాదు నిజంగా చెప్తున్నాను, నేను కాదు. చెప్పండి, చూద్దాం ఎందుకు ఎట్లా బయటపడుతుంది. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమని కొనిన మీరు మీ సొత్తు కాదు కొనబడిన వారు. తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమకు తామే శీఘ్రంగా నాశనము కలుగజేసుకొనుచు, నాశనముకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుచు. ఎలా బోధిస్తున్నారు? బహిరంగంగా కాదు, సీక్రెట్ గా. అవునా? ఇది చూడండి, వాళ్ళ ప్రతి అవాంతర శాఖకు చెందిన వాడు ఏం చేస్తాడు? రహస్యమైన బోధ చేస్తాడు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుదురు. ఆత్మ పరిధిలో అబద్ధ బోధకుడి బోధలు ఎట్లా ఉంటాయి? పోకిరి చేష్టలాగా ఉంటాయి ఆత్మ పరిధిలో. ఏసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు నాకు. నువ్వు ఎవరన్నారని నువ్వు డాన్స్ చేస్తే చేయి, కానీ నన్ను ఆర్డర్ చేస్తాడు నువ్వు అని అంటున్నాడు. మన అందరినీ చూసి డాన్స్ చేస్తే చెయ్యి, ఎంటర్టైన్ అవుతుంది, చూసి నేను కూడా చూస్తాను నవ్వుతాను అని అధికారం లేదు. పోకిరి చేష్టలు చేసే వాళ్ళకి ఆత్మ పరిధిలో అధికారం లేదు. ఆత్మ పరిధిలో నీ గుర్తింపు ఏంటి? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రార్థన మీరు కూడా చేయండి. ప్రభు, ఆత్మ పరిధిలో నా గుర్తింపు ఏంటి? నాకు ఈ రోజు నుంచి నేను మార్చుకుంటాను. ఈ రోజు నుంచి ఈ ప్రార్థనలు దేవుడికి ఇప్పుతాను. ఎవరు నువ్వు? ఆత్మ పరిధిలో నువ్వు ఎవరు? నీ అధికారం ఏంటి? ఆత్మ పరిధిలో చెప్పగలిగినట్టు ఉండాలి. యేసుక్రీస్తు తెలుసు నాకు, పౌలు తెలుసు, ఈ ప్రార్థన చేయండి. సంఘ సభ్యులతో ప్రార్థన చేయించండి. ఆత్మ పరిధిలో నీ గుర్తింపేయండి. చిన్న సమయం లేదు కాబట్టి నేను రష్ అవుతున్నా, కానీ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఈ ప్రార్థన అంశాలు గుర్తుంచుకోండి. చేయండి ఈ ప్రార్థన, ధైర్యంగా చేయండి. ఈ రోజు ప్రభువు సన్నిధిలో మనం ధైర్యంగా రావచ్చు. ఎందుకు? ఆయన కృపా సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి. ఆయన ఏం చెప్తున్నాడు? అందరూ రండి అని చెప్తున్నాడు. మనం ఎలాగున్నా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఆయన ఎలాగున్నాడో మనల్ని మార్చి ఆయన మళ్ళీ పంపిస్తాడు. వీరి వంటి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోకులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. కల్పనా బోధలు చెప్పొచ్చు. అవునా? కల్పనా బోధలు ఇందాక చెప్పానా? ఏది ఎట్లా అన్నాడు? అగ్ని రకాల మీద ఎవరు చెప్పారు మీకు? మా పాస్టర్ చెప్పారండి. ఆ బోధకుడు చెప్పారు, ఈ పెద్ద బోధకుడు చెప్పాడు, చాలా పెద్ద టీవీ స్పీకర్ చెప్పాడు. దేవుడి వాక్యం చెప్తుంది. ఆరోపణమే. అవునా? ఎక్కడ వచ్చాయి ఆ బోధలు? ఎక్కడ నుంచి వచ్చాయి ఆ బోధలు? ఆదం తోటలోనే ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ బోధలు? మనం చదవలేదు. అవ్వ తింటే కళ్ళు తెరవబడ్డాయి. ఆదం తింటే కాలేదు. ఆదం తిన్నాకే కళ్ళు తెరవబడ్డాయి. అవ్వ తింటే ఏం కాలేదు. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి.
అంటే ముందర ఒక పదం ఉంది తెలుసా? ఏమనుంది? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని చెప్పడానికంటే ముందర ఒక పదం ఉంది. అటువాలే అని ఉంది. ఎటువాలే అని అడగాలి. అటువాలే అంటే అడగండి, మీకు తెలుస్తుంది. చదువు. అటువాలే ఎక్కడైనా ఉంటే ఏమని అడగాలి? ఎటువాలే అని అడగాలి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు కొంచెం పై చదువు అని చెప్తున్నాడు. అప్పుడు పైకి వెళ్ళి చదివినప్పుడు ఎందుకు చెప్తున్నారా స్త్రీలకి అని అక్కడ రాసింది. అది కామాలు, ఫుల్ స్టాప్లు, పొల్లు కూడా మిస్ కాకూడదు. బైబిల్ చదివినప్పుడు ఏం మిస్ కాకూడదు? ఎందుకంటే కామాలు కూడా దాంట్లో అర్థం ఉంది అని చెప్పి. ఇప్పుడు ఒక మాట చెప్తా, పెళ్ళం చెప్తే వినాలి. పెళ్ళం పక్కన కామా పెడితే పెళ్ళం చెప్తే వినాలి. కామా తీసేస్తే పెళ్ళం చెప్తే వినాలి అన్నట్టు ఉంటుంది. అవునా? పొల్లుకి ఇంపార్టెన్స్ ఉందా లేదా? ఉంది. సో అందుకే జాగ్రత్త చదవండి. అటువలే ఉన్నప్పుడు దాన్ని మనం తెలుసుకుంటాం. చదువు. కల్పనా వాక్యంలో చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము ఉనికి నిద్రపోదు. ఉనికి నిద్రపోదు. ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మనము కల్స్ గురించి చెప్తాం. ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? వారి నాశనము ఉనికి నిద్రపోదు. లోకం మీద తీర్పు తీర్చబడుతుంది. మన కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? లోకం మనలో ఉంటే లోకం తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చబడుతుంది. లోకం నాశనం అయిపోతారు. నీలో ఉంటే చూడు. వేరుపరచగలగాలి మన హృదయం నుంచి. అందుకే హృదయం అంటే అధికుడు ఆయన. అక్కడ చూడండి, ఐగుప్తు నుంచి లోతు భార్య బయటకు వచ్చింది. సోదమ గొమొర్రా నుంచి లోతు భార్య బయటకు వచ్చింది. ఏమైంది? దాని మీద ఏ తీర్పు అయితే తీర్చబడిందో అదే తీర్పు ఆమె మీద కూడా తీర్చబడింది. ఎందుకు? హృదయం నుంచి తను సోదమ గొమొర్రాని వేరుపరచలేదు కాబట్టి. హృదయం నుంచి సోదమ గొమొర్రాని వేరుపరచలేదు కాబట్టి సోదమ గొమొర్రాలకు జరిగిన తీర్పు ఆమె మీద కూడా వచ్చింది. బయటికి వచ్చావా, అక్కడ లోపల ఉన్నావా అని కాదు. అది నీ లోపల కనుక ఉంటే, నీ హృదయంలో కనుక ఉంటే ఇక్కడ ఆ తీర్పు ఏమవుతుంది? అది నీకు అదేమవుతుంది? తీర్పు నీ దగ్గరికి వస్తుంది. ఎందుకే ఇంపార్టెంట్ చాలా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అవాంతర శాఖ వాళ్ళు కలుగజేసే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? యోహాను చెప్తాడు, చాలా చాలా చక్కగా చెప్తాడు ఆయన. మనం చూద్దాం. 1 యోహాను 2:19-20 అని చెప్తాడు. 1 యోహాను 2:19-20 వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులు కాదు. ఎక్కడి నుంచి వెళ్ళారు? వాళ్ళు బయలుదేరారు. ఎక్కడి నుంచి వెళ్ళారు? మనలో నుండి వెళ్ళారు. అందుకే మనము జాగ్రత్త. అది నేను కాకూడదు. చెప్పండి. అది నేను కాకూడదు. ఎవరి బాధ్యత అది? నీ బాధ్యత. నీ బాధ్యత. ఈ లోకంలో చాలా విషయాలు వస్తాయని యేసుక్రీస్తు ప్రభువు అక్కడ మత్తయి 24లో తను చెప్తాడు. ఏమేమి చెప్తాడు? ప్రభువా, ఈ విషయాలన్నీ ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి? మాకు చెట్లు శిష్యులు వచ్చినప్పుడు మోసపోకుడి అని చెప్తాడు. ఫస్ట్ మొట్టమొదటి ఏం చెప్తాడు? మోసపోకుడి అని చెప్తాడు. ఎందుకు మోసపోతే ఇవన్నిటికీ నువ్వు బలైపోతావు. నువ్వు మోసపోలేదనుకో నేను నీ రక్షణగా ఉంటాను. అర్థమవుతుందా? చెప్పడా యేసుక్రీస్తు ప్రభు ఫస్ట్ మొట్టమొదటి ఏం చెప్పాడు? ప్రభువా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అడిగినప్పుడు మోసపోకుడి అని చెప్పాడు. మోసపోకపోతే ఆయన మన రక్షణగా ఉంటాడు. మోసపోతే మనము లోకంలో కలిసిపోతాం. అక్కడ ఏం చెప్తున్నాడు? మన నుంచి వాళ్ళు వెళ్ళారు అని చెప్పి ఉన్నారు. చదువు. దాని తర్వాత వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందు. అయితే వారందరూ మన సంబంధులు కాదని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు
మీరు ఏమేమి కాబట్టి మీరు సత్యం ఎరిగని వారైనందున సత్యము ఎరిగిన వారైనందున నేను రాయలేదు కానీ అక్కడ ఏమిటి? మీరు సత్యాన్ని కనుక మీరు తెలుసుకుంటే మీరు ఏమవుతారు? వాటి ప్రభావంకి మీరు రారు. ఎక్కడుంటారు? స్థిరపడి ఉంటారు ప్రభువు సన్నిధిలో. ఇది జరుగుతుంది. మళ్ళీ మనం తిరిగి ఎక్కడికి వచ్చాము? సత్యానికి వచ్చాము. అందుకే దాన్ని మనము పాటిస్తూ మనం ఏం చేయాలి? దాన్ని మనము తీసుకోవాలి. మొదటి మనం 4:5-6 చూసాం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడదు. లోకము వారి మాట విను. మనము దేవుని సంబంధులం. మనము దేవుని సంబంధం చెప్తామందరం. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట విను. మన మాట వినను. కానీ మనం మాట్లాడాల్సింది ఏ మాటలు మాట్లాడాలి? ఏ మాటలు మనం మాట్లాడినప్పుడు దేవుని ఎరిగిన వాడు మన మాట వినను అని చెప్పి ఉండదు. మనం సువార్త అందరికీ ప్రకటిస్తాం. అవునా? వినిన వాళ్ళని మనము గుంపులుగా మనము సపరేట్ చేసుకుంటూ వెళ్తుంటాం. చదువు. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో క్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఎప్పుడు సత్యము మాటలు మాట్లాడినప్పుడు సత్యము దేవుడితో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమవుతారు? మనకు జతపడతారు. మిగతా వాళ్ళు దూరం అవుతారు. అక్కడ మనకు తెలుస్తుంది. అక్కడ ఏమని తెలుస్తుంది? సత్య స్వరూపు అయిన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. డూప్లికేట్ ఎప్పుడు వస్తుంది? అంటే డూప్లికేట్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? కానీ ఒరిజినల్ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసు. అందుకే డూప్లికేట్స్ తయారు చేస్తుంది. బైబిల్ ఒరిజినల్ బుక్ కాబట్టి అవునా? చాలా డూప్లికేట్స్ తయారు చేస్తున్నారు. దేని గురించి? దానికి కౌంటర్ చేయడం. ఇది మనం తెలుసుకోవాలి. ఒరిజినల్ చేతులు పట్టుకుని మనము డూప్లికేట్ వెంబడెత్తుకోలేదు. అవునా? అవునా కదా? ఒక నార్మోన్కి సంబంధించిన ఒకటి మా ఇంటికి వచ్చారు. ఒకళ్ళు వచ్చేసి తను చెప్పారు. తను ఏం చెప్పారు అంటే జోసెఫ్ స్మిత్ రాసిన పుస్తకం నాకు ఇచ్చారు. ఇచ్చేసి మీరు దేవుడిని ప్రేర్ చేయండి, దేవుడికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఈ పుస్తకం చదవాలో లేదో తెలుసుకొని దేవుడే చెప్తారు. నేనే ఎత్తున్నాను చదవాలని చెప్పాను. నేను చదవట్లేదు చెప్పాను. అంటే ఎందుకు చదవట్లేదు? దేవుడిని అడగండి. మీరు దేవుడు ఇది చదవమని చెప్తాడా లేదా అని చెప్పేసి నేను చెప్తున్నాను కదా అని చెప్పాడు. నేను గలతీయులకు రాసిన పత్రిక 1:6 ఒక మాట ఏముందో చూశాను. గలతీ 1:6. ఇది సంఘ సభ్యులకి మీరు చెప్పగలరు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. నాకు ఆశ్చర్యం అవుతున్నది అంటే వాళ్ళ గురించి చెప్తారు. చదువు. క్రీస్తు సువార్తను చెప్పుకోరి మిమ్మల్ని కలవపడుతున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనా పరలోకం నుండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించాక అతడు శాపగ్రస్తుడు అతడు శాపగ్రస్తుడు అతను కాక అని అక్కడ ఏమంటుంది? దేవుడి వాక్యం నిత్యము నిలకడగా ఉన్న దేవుడి వాక్యంలో ఏమని రాస్తుంది? మేము కానీ పరలోకం నుంచి వచ్చిన ఇంకో దూత కానీ ఎవరొచ్చి భిన్నమైన సువార్త చెప్తే వాడు శాపగ్రస్తుడు కానుగా కానీ దేవుడి వాక్యము శపిస్తుంది. అవును కదా? ఇది చూపించగలరు. ఇది నేను చూపించాను బాబు. ఇది రాస్తుంది. దీనికి ఏం చెప్తావు? అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? జోసెఫ్ స్మిత్ కి యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కుమార్ వాళ్ళు వచ్చి సపరేట్ గా చెప్పి ఇది లాస్ట్ లో ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకు అందజేస్తున్నారు అని చెప్పారు. ఇక్కడ ఇట్లా రాసి లేదు కదా. జోసెఫ్ స్మిత్ కి దర్శనం రాకంటే ముందు పౌలుకి దర్శనం వచ్చింది. ఆ పౌలు ఏం చెప్తున్నాడు? ఇది రావడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. ఇంకో సువార్త లేదు అని చెప్తున్నాడు. నేను
నేనే మా సత్యము మార్గము, నేనే మార్గము సత్యము జీవము, నేనే తండ్రి దగ్గరికి నా ద్వారా తప్ప ఎవడును రాలేడు అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. చెప్పలేదా? మరి ఇంకో సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో సువార్త అవునా? ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మనం చెప్పగలగాలి. అదే క్రైస్తవులుగా బోధకులుగా ఒక ప్రశ్న, మీకు జనరల్ నాలెడ్జ్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మన గమ్యం ఏంటి? మన గమ్యం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? లాస్ట్ ఫైనల్ గా మన గమ్యం ఏంటి? ఎక్కడ? సర్లోకం. ఎంతమంది నమ్ముతున్నారు సర్లోకం? చాలా తప్పు నమ్ముతున్నారు. ఎందుకు? మన గమ్యం ఏంటి? నిత్య జీవితం ఎప్పుడు మొదలవుతుంది? నిత్య జీవితం ఎప్పుడు మొదలవుతుంది? చచ్చిన తర్వాత. అవునా కదా? హలో, అవునా కదా? కాదు. యోహాను 13:3 ఏం చెప్తుంది? 17:3 యోహాను 17:3 ఏం చెప్తుంది? ఏం చెప్తుంది చూద్దాం. మనకు తెలియాలి నిజము. ప్లీజ్, అందుకే మోసపోతున్నాం మనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎందుకంటే నిత్య జీవితము ఎప్పుడైతే నమ్ముకున్నారో నిత్య జీవితం అక్కడే మొదలైంది. ఏమేం? ఇప్పుడు నిత్య జీవితంలో ఉన్నారు లేదా? ఉన్నాము. ఎప్పుడో చస్తే వచ్చేది కాదు. ఇది LIC పాలసీ కాదు ఇది. అవునా? చస్తే నువ్వు పరలోకానికి వెళ్తామని చెప్పేది. ఇది నువ్వు ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని నువ్వు నమ్మావో నిత్య జీవితం అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడో వచ్చేది కాదు నిత్య జీవితము. మన గమ్యం ఏంటి? పరలోకం కాదు. అక్కడ ఏమనుంది చూద్దాం. మళ్ళీ చెప్తాను. అది చాలా ఫేమస్ స్క్రిప్చర్ కదా. యోహాను సువార్త 14:6 ఏమనుంది? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు చేరలేడు అనగా ఏమనుంది? తండ్రి దగ్గరికి రాలేడు. మన గమ్యం ఎవరు? దేవుడు. ఆయన మన గమ్యము. పరలోకం కాదు. తండ్రి లేని పరలోకం ఏం లోకం? బంగారు నీళ్ళు నడవడానికి వెళ్తున్నామా? మన గమ్యం ఎవరు? తండ్రి. అది మన గమ్యము. ఇది తెలుసుకున్నప్పుడు మనము తండ్రి మీద ఫోకస్ పెడతాము, బంగారు మీద కాదు. ఎవరు మన గమ్యం? ఎవరు మన గమ్యం చెప్పండి. మన గమ్యం ఎవరు? తండ్రి. ఆయన. అది మన గమ్యము. నిత్య జీవితం ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ? నమ్మినప్పుడు ఆయన మొదలవుతుంది. నా ఫ్రెండ్ ఎందుకు నాకు ఎప్పుడు తెలుసుకున్నాను? నా ఫ్రెండ్ నేను రాఫెంట్ దగ్గర బస్సులో నా వెనకాల కూర్చుని వేసి నమ్ముకో పరలోకంకి వెళ్తావు, చేస్తే పరలోకంకి వెళ్తావు, వేసి నమ్ముకో చేస్తే పరలోకంకి వెళ్తావు, వేసి నమ్ముకో చేస్తే పరలోకంకి వెళ్తావు. అరే నువ్వు ఏంటో LIC ఏజెంట్ నా వెంబడి పడ్డాడు అని చెప్పాను. అరే ఇన్సూరెన్స్ ఏజెంట్ వల్ల నువ్వు అని చెప్పాను. నేను చెప్పాను ఈ మాట నా స్నేహితుడికి. రక్షణలో వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏం కావాలి. మనం అట్లాంటి వస్తువులు చెప్పకూడదు. మనం LIC ఏజెంట్ అన్నాము. అదే దయచేసి LIC ఏజెంట్ తప్పేం లేదు. మళ్ళీ వాళ్ళ LIC ఏజెంట్ వాళ్ళకి ఏమంటుంది? జనులు చెప్తున్నా ఇది LIC ఏజెన్సీ, ఇది నిత్య జీవనం చెందింది. బ్రతుకుతావు, చావు. అందుకే చావంటే భయం అనుకుంటున్నాను. ఎందుకంటే చావంటే భయం. కొండపైన ఎక్కితే ఎంతమంది? లాస్ట్ కొండపైన ఎక్కినప్పుడు ఎవరికి భయం వస్తుంది? పక్కన నుంచి కిందకి చూస్తే ఎంతమంది భయం? ఎందుకు భయం చెప్తున్నా? నేను మీకు పడితే చేస్తారా? ఫాస్ట్ గా నడిపిస్తుంటే ఎందుకు భయం? యాక్సిడెంట్ చేస్తారా? ఇద్దింటే చేస్తావు, అద్దింటే చేస్తావు. ఆఖరికి చావంటే భయం కాబట్టి మనకి ఇవన్నీ భయం. చావంటే భయం లేదనుకో అప్పుడు అది ఇక్కడ ఈగో ఎంతమంది ఉంది? 10 minutes ఉంది నాకు. నేను కంప్లీట్ చేస్తాను. ఈగో ఎంతమంది గురించి చెప్పండి. చెప్పండి. లేదు అంటే నేను నిరూపిస్తాను. గ్రూప్ ఫోటో తీసుకున్నాం మనకి. అలా సపోజ్ మీ ఫేస్ బాగాలేదనుకో, ఫోటోని బాగాలేదంటాం. ఫోటోని బాగాలేదంటాం. అరే అందరు బాగానే ఉన్నారు కదా, నేను బాగాలేదు కదా, ఫోటో బాగాలేదు. మళ్ళీ ఏం చెప్తాము? మనకి నేను చాలా సాత్వికుడిని, నాకు ఈగో లేదు అని చెప్తున్నాను. స్టేజ్ కదా చెప్తాం మన కదా. ఫస్ట్ మీ గ్రూప్ ఫోటోలు ఫస్ట్ ఎవరు చూస్తారు కదా? అవునా కదా? అందుకే
అందుకే దేవుడి స్వరము వినటము మనకి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి, ఎవరికి, అందరికీ, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అది. మళ్ళీ అబద్ధ ప్రవక్తలు వస్తారని మన 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 రక్షకుడు ఆయన యేసుక్రీస్తు మనం చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు వస్తారని ఖచ్చితంగా ఏ రూపంలో వస్తారో తెలియదు. అందుకే సువార్తలలో మనము బలంగా ఉండాలి, దేవుడి వాక్యంలో మనం బలంగా ఉండాలి. వాళ్ళు ఏ రూపంలో వస్తారంటారు. నేను చాలా యాక్చువల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. యాక్చువల్గా ఒక రోజు పడుతుంది అవాంతర శాఖల గురించి చెప్పాలి, మార్మన్స్ గురించి ఏం చెప్పాలి. మనం ఏం చెప్తాము, అవాంతర శాఖలు అంటే ఎవరో చిన్న చిన్న వాళ్ళు అనుకుంటాం. పెద్దవాళ్ళు కూడా హైందవం చూసినా, ఇస్లాం చూసినా ఇవన్నీ అలాంటివి వచ్చినవి. నిజం నుంచి వాళ్ళు పుట్టి వాళ్ళు ఏం చేస్తారు, నిజమైన మార్గం నుంచి వాళ్ళు వేరు చేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కటి అది అబద్ధ శాఖలకే అదే దాంట్లో వస్తుంది. అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుడి వాక్యం మనకు చెప్తుంది. ఎంతమంది సిద్ధపడుతున్నారు, ఎంతమంది సంఘాన్ని సిద్ధపరుస్తున్నారో చెప్పండి. దయచేసి చేతులు మీరే ప్రశ్నించుకోండి. అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుడి వాక్యం చెప్తుంటే నన్ను నేను ఏ విధంగా దేవుడి వాక్యంలో సిద్ధపరుచుకుంటున్నాను, నా సంఘాన్ని ఏ విధంగా నేను సిద్ధపరుస్తున్నాను, ఇది మనం తెలియాలి. మనకు తెలియాలి. మనమే మోసపోతే మన సంఘం కూడా మోసపోతుంది. అంత భయంకరమైన, అంత డేంజరస్ లైఫ్ మనం జీవించుకుంటుంది. మనం మోసపోతే మనతో పాటు మన సంఘం మోసపోతుంది. అందుకే వాక్యంలో బలపడటం మనం ఇంపార్టెంట్. వాక్యం మీద ఆధారపడి ఉండటము. నేను ఏం చెప్తున్నా, దేవుడి స్వరాన్ని మనం వినటం. ఎందుకంటే మన సృష్టి క్రమం అది దేవుడి స్వరాన్ని విని మన జీవితాన్ని కొనసాగించాలని చెప్పి నేను పదే అంటున్నానని మీరు అనుకోకండి. ఎందుకంటే ఇది చాలా అవసరము. ఎందుకు ఇప్పుడు చూద్దాం, మనం హృదయం గురించి చూసాం, మనసు గురించి చూసాం. మొదటిగా 2 కొరింథీ 4:1-4 వరకు చదువుతాం. 2 కొరింథీ నేను ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొచ్చాను, 4 కంప్లీట్ చేయొచ్చు. మొహమాట పడకండి. 4 గంటలకు కంప్లీట్ చేసి ఒక 20 minutes తీసుకున్నాం. ఓకేనా? నిజం చెప్తున్నాను అనుకుంటున్నాను. 2 కొరింథీ 4:1-4. కాబట్టి ఈ పరిచర్య పొందినందున ఏ పరిచర్య? ఈ పరిచర్య పొందినందున అంటే ఇందాక ఏం చెప్పాను, అటువలే అని ఉంటే ఏం చేయాలి, ఎటువలే అని ప్రశ్నించాలి. 2 Corinthians 2 మనము వెళ్దాము. ఆఖరి 3 వర్షాలు చదవండి. అక్కడ తెలుస్తుంది మనం ఎటువంటి పరిచర్య పొందామో అనేది తెలుస్తుంది. ఎటువంటి పరిచర్య పొందామో చూద్దాం, మనం చూద్దాం. ఆఖరి 3 వర్షాలు చదవండి. వారు హృదయము ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అక్కడ ఏం చదువుతున్నాడు, ఎప్పుడు ప్రభు వైపు మనం తిరుగుతామో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చెప్పండి అందరూ, అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. అందుకే మన పరిచర్య ఏ విధంగా ఉండాలి, వాళ్ళు అందరూ దాని తర్వాత మనము ఎవరికైతే బోధిస్తున్నామో మనము ప్రభు వైపు తిరిగేటట్టు ఉండాలి. అప్పుడు ముసుగు ఏమవుతుంది, తీసివేయబడుతుంది. అందరూ చదువుదాం. ప్రభువే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం, అక్కడ బంధకాలు ఉండవు. ఏముంటుంది, స్వతంత్రం ఉంటుంది. అది నిజమైన స్వతంత్రం ఎక్కడ ఉంటుంది, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆత్మ ఎక్కడుందో నిజమైన స్వతంత్రము అక్కడ ఉంటుంది. అందుకే అది మనం బోధించగలగాలి. ప్రభువు వైపు తిరిగితే ఏమవుతుంది, ప్రభు వైపు తిరిగితే ముసుగు పడిపోతుంది. ఆత్మ వైపు ఉంటే నిజమైన స్వతంత్రము వస్తుంది. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అబద్ధము లేని అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతుంది. ఎప్పుడు మనిషి ఉంటుంది, ఎప్పుడు ముసుగు లేని ముఖముతో అప్పుడు మనకు ఎప్పుడు మన ముసుగు ఎప్పుడు కలిగిపోతుంది, అందరూ చెప్పండి. ముసుగు ఎప్పుడు కలిగిపోతుంది, ప్రభు వైపు చూసినప్పుడు ముసుగు కలిగిపోతుంది. అప్పుడు ఏం చేయగలుగుతాము, అప్పుడు మనము ఏం చేయగలుగుతాము, ప్రభు యొక్క మహిమని మనము చూడగలుగుతాము. ఇది తెలుసుకోవాలి మనం. అందుకే మన బోధలు మనం కూడా ప్రభు వైపు కన దృష్టి కలిగి ఉండాలి. మనం బోధించే వాళ్ళ దృష్టి కూడా ప్రభు మీద కాదు, మన మీద కాదు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు దేవుని చూడగలుగుతారు, మనము దేవుని చూడగలుగుతాము, ఆయన మహిమని చూడగలుగుతాము. ఇంటి పరిచర్య
పొందినందున ఎట్టి పరిచర్య ప్రభువు ఆ ముసుగు నుంచి తీసుకుని వచ్చి ప్రభు వైపు చూపించే మనిషే పరిచర్యని మనము పొందుకున్నాము. ఆత్మలో ఉన్న పరిచర్యని మనం పొందుకున్నాము కాబట్టి రక్షింపబడిన వారమై అధైర్యపడము. అధైర్యం అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఎవరు సంతోషం లేరా? అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు దేవుడి వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు. చూసారా ఏమనుంది? అప్పుడు ధైర్యంగా నిలబడగలుగుతాం మనము. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సత్యాన్ని బోధించినప్పుడు. హలో, ఆమేన్. సత్యాన్ని బోధించినప్పుడు ధైర్యం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయగలుగుతాము? నిలబడి ఏం చేయగలుగుతాము? మమ్మల్ని మేమే శబాష్ అనుకుంటాము. దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతారా? చెప్తాను. అది చెప్తాను. మోషే లోకంలో అందరికంటే సాత్వికుడు అని ఉంది బైబిల్లో. ఉందా? ఏమంటారు సార్? మోషే అందరికంటే లోకంలో ఉన్న అందరికంటే సాత్వికుడు అంటారు. పాల్ అదే చూసాడు. పాల్ అదే చూసి మమ్మల్ని మేము మెచ్చుకుంటున్నాం దేవుడి సన్నిధిలో. దేవుడు ఏం చేస్తున్నాడు? కరెక్ట్, రైట్ అంటున్నాడు. కరెక్ట్, ధైర్యం ఉంది నీకు, కరెక్ట్ మాట్లాడుతున్నాము అని అంటున్నాడు. ఏమైనా తప్పు కదమ్మా? అవునా? దేవుడు మోషే గురించి మోషే రాసుకున్నప్పుడు ఎవరు చెప్పారు? మోషే దేవుడు చెప్పాడు రాయి, అందరూ చూడాలి రాయి. అలాగే మన గురించి కూడా రాస్తాడు. ధైర్యమైన స్వార్థ చెప్పు, నిజమైన స్వార్థ చెప్పు. ఆ పరిచర్య నేను ఎవరిచ్చారు? నేను ఇచ్చాను. అవునా? ధైర్యంగా నిలబడి చెప్పు. తర్వాత మమ్మల్ని మేమే దేవుడు వాక్యంలో రాస్తుంది. అందులో వెళ్ళి అర్థం ముందు నిలబడి శబాష్ కరెక్ట్ మాట్లాడే నువ్వు అని చెప్పుకోవాలి నువ్వు. చదువు. దాని తర్వాత ఇక్కడ ఇది జరగాలి. ఆ ధైర్యం ఉండాలి దానికి. దాని తర్వాత అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. వాళ్ళ ప్రీచ్ చేసే, వాళ్ళు బోధించే సువార్త మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ చూడండి, వాళ్ళకున్న ధైర్యం చూడండి. బోధించేది కరెక్ట్ అని చెప్పి వాళ్ళకు ధైర్యంగా బోధిస్తున్నారు. ఎందుకు ఆ ధైర్యం ఉంది? వాక్యం చదువు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. గుడ్డితనం ఎక్కడుంది? మనం చాలా మంది కళ్ళతో చూస్తారు, కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారు? మనసు నుంచి చూస్తున్నారు. కళ్ళు పుట్టి టూల్స్ మాత్రమే. సరేనా? ఇది నేను అడ్డాలు ఉన్నాయి, అడ్డాలు వచ్చి నేను చూస్తున్నా, తీసేస్తే అవునా నాకు నేను గుడ్డలు అయిపోయినా? కానీ ఎక్కడి నుంచి చూస్తున్నా? నేను వెనకాల ఉన్న మనసు నుంచి నేను చూస్తున్నాను. గుడ్డితనం ఎక్కడ ఏర్పడుతుంది? మనసు మీద ఏర్పడుతుంది. అక్కడ గుడ్డితనం వచ్చేది. మనము దేవుడి వాక్యం ద్వారా మన మనసు నూతన పడకపోతే మనం ఏమవుతాము? రూపాంతరము చెందము అని దేవుడి వాక్యంలో ఉంది. మనసు మారి రూపాంతరము చెందాలి. ఏం మారి? అందరం చెందాము. రూపాంతరం చెందాలి. ఏం మారాలి? మనసు మారాలి. మనసు ఏ విధంగా మారుతుంది? దేవుడి వాక్యం ద్వారా, ఆత్మ నడిపింపు ద్వారా. ఆత్మలో ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైనది. కాబట్టి ఇది ఎవరి ఆధీనంలో ఉండాలి? అది హోలీ స్పిరిట్ ఆధీనంలో ఇది ఉండాలి. అప్పుడు మనకు జీవము కలుగుతుంది. అయితే ఇది లేకపోతే వాడు ఏం చేస్తాడు? ఇక్కడ గుడ్డితనాన్ని తీసుకొస్తున్నాడు. వాడు మనసుని గుడ్డితనాన్ని తీసుకొస్తున్నాడు. కాబట్టి మనము దేవుడి ఆ ఆత్మలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ గుడ్డితనం నుంచి మనము బయటకు వస్తాము. ఎందుకు? అక్కడ దేవుడి సువార్త ప్రకాశింపబడుతుంది అని అక్కడ అది రాకుండా. అయితే మనం దేవుడి గాస్పెల్ మీద, దాని తర్వాత ఈ తప్పుడు బోధన మీద ఫోకస్ ఎందుకు చేయకూడదు అంటే, మనము ఎప్పుడు టార్గెట్ చేయాలి. మనం మన బోధ ఎప్పుడు ఉందో అది టార్గెటెడ్ గా ఉండాలి. ఎక్కడ టార్గెట్ గా? మైండ్. చెప్పండి. హృదయము, మనసు.
వీటి మీద మనము ఆలోచించి, అందుకే జాగ్రత్తగా మనము మెసేజ్ ప్రిపేర్ అయినప్పుడు, వర్తమానం చెప్తున్నప్పుడు, ఒకరితో సంభాషిస్తున్నప్పుడు వాళ్ళ హృదయం ఎక్కడుందా, వాళ్ళ మనసు ఎక్కడుందా గ్రహించే శక్తి దేవుడు మనకు ఇవ్వమని ప్రార్థన చేయాలి. అలాగే సత్యము ఆత్మానుసారంగానే మాట్లాడే మాటలు సూటిగా వాళ్ళ హృదయాలు, వాళ్ళ తలుపుల మీద వాళ్ళ ప్రభావం తీసుకొస్తుందని మనం మాట్లాడేలాగా ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి చూపించగలుగుతావా? నువ్వు ఖచ్చితంగా చూపించగలుగుతాను. Hebrew 4:12 ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? దేవుని వాక్యము సజీవమై, దేవుడి వాక్యము సజీవమై, దేవుడి వాక్యము సజీవమై, బలము గలదై, రెండంచుల వల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. మనం మాట్లాడే మాటలు ఆ విధంగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా మనము వింటున్న మాటలు కూడా అలాగే ఉండాలి. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, వాళ్ళ నీ హృదయం మీద, నీ మనసు మీద ఫోకస్ చేసి ఉంటున్నారు. అవునా? చిన్న చిన్న విషయం చెప్తాను మీకు. అందరూ ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పెన్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. పెన్ అడ్వర్టైజ్మెంట్ లో ఎవరిని చూపిస్తారు? అర్ధనగ్నంగా ఉండే ఒక అమ్మాయిని చూపించి పెన్ అమ్ముతుంటారు. దానికి ఆమె డ్రెస్ కి పెన్ కి ఏమైనా కనెక్షన్ ఉంది? ఫర్నిచర్ చూపించే షాప్ మీద సగము అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. కనెక్షన్ కి ఫర్నిచర్ కి ఏమైనా, ఆమె డ్రెస్ కి ఫర్నిచర్ కి ఏమైనా సంబంధం ఉందా? ఏమమ్ముతున్నారు వాళ్ళు? ఏమమ్ముతున్నారు? ఈ ఫర్నిచర్ ని గనక నువ్వు కొంటే ఆ అమ్మాయితో నువ్వు కలిగే సుఖముని నీకు అమ్ముతున్నావు. దాడి ఎక్కడ ఉంది? దాడి నీ సైకలాజికల్ వార్ఫేర్ అంటారు. సైకలాజికల్ వార్ఫేర్ అంటారు. జరిగేదంతా అదే జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తాం. అయితే దేవుడి మాటలు మన హృదయ తలంపులని, మన ఆలోచనని ఏం చేస్తుంటాయి? శోధిస్తుంటాయి. అవునా? దానికి మనము స్పందించాలి. ఏ విధంగా స్పందిస్తామో అనేది మనం చూసుకోవాలి. అదే అవంతర శాఖల చాలా విషయాలు నేను మాట్లాడాలనుకున్నాను. చూసాం సమయంలో ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను బోధించిన దాంట్లో ఏదైనా క్వశ్చన్స్ సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? సవాల్ చెప్పుకోవాలా? నేను బాగా బోధించాను. ఏదంటే అడగండి, దయచేసి ఏదంటే ప్రశ్నలు అడగండి. అయితే నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ చూస్తే ఇంకో యేసు, ఇంకో ఆత్మ, ఇంకో స్వార్థ. యేసుక్రీస్తు మనకు హెచ్చరించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆ హెచ్చరికను మనము జాగ్రత్తగా మనం చూడాలి. అయితే వర్గాలు కూడా, ఈ అవాంతర శాఖలు కూడా బైబిల్ ప్రకటించిన దేవుడిని దాని నుంచి ప్రేరేపణ తీసుకుని వాళ్ళు బోధిస్తున్నారు. సైతాను గురించి ఒక విషయం తెలుసుకున్నాం మనం. అబద్ధికుడు, వాడి ప్రభావం ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక ప్రశ్న ఉండేది నాకు. ప్రభు, సైతాన్ని క్షమిస్తే అయిపోతుంది, గౌరవం ఉంది కదా? ఎంత గౌరవం? మనం అందరం ప్రార్థన చేస్తాం, ప్రభు ఒకసారి సైతాన్ని క్షమించేస్తే మనం అందరం ఫ్రీ అయిపోతాం. మీరు మీ అనుభవం గురించి ప్రేమ చేస్తున్నారు కదా, ప్రభు వాళ్ళని పాపం చేశారు, దళితులను క్షమించండి. యేసుక్రీస్తును ప్రేమించాడు, చెప్పాడు కదా, ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా దళితులను తీసుకొని క్షమించండి కదా. మనం కూడా ప్రేమ చేస్తాం, ప్రభు సైతాన్ని గోళం ఉండదు కదా, గోళం ఉండదు కదా, గోళం సార్ పడి చెప్పండి. ఏం లేదు, సింపుల్ కదా. ఒకసారి కనీసం 2 రోజులు ఫాస్టింగ్ చేసి క్లోజ్ చేసేద్దాం చాప్టర్ అంతా. లోకమంతా ఫ్రీ అయిపోతుంది.
ఎందుకు చేయకూడదు? ఆస్ట్రేలియా ఎందుకు చేయకూడదు? ఆస్ట్రేలియా అందరికీ నడుతున్నాం ఎందుకు చేయకూడదు? అందరం సార్వత్రిక సంఘం అంతా కలిసి సరే ఒకరోజు సేటన్స్ డే అని పెట్టుకుని ఫాదర్స్ డే మదర్స్ డే లాగా సేటన్స్ డే అని పెట్టుకుని అందరం ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేసేసి సైతాన్ క్షమాపణ కోసం చేసుకుని ప్రేయర్స్ ద లార్డ్ అని డోర్ అంతా క్లోజ్. సో యేసు రాకడ గురించి మనం ఎత్తబడడం గురించి ఇవన్నీ అంతా అయిపోలేదు. పంచాయతీ గురించి అయితే ఒకటి జనరల్ ఆలోచన. నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కాబట్టి నేను అడిగే సాధారణ క్వశ్చన్ సార్ మూల కారణం ఏంటి ఇంత ఇక్కడ ఎండ్ అయిపోయింది? సైతానికి క్షమాపణ ఎందుకు లేదు? సైతానికి అన్ని తెలుసు. సైతానికి క్షమాపణ ఎందుకు లేదు? సైతానికి అన్ని తెలుసు, తప్పు చేసిండు కాబట్టి క్షమాపణ లేదు. ఇంకా ఆన్సర్ కొంచెం ఇంప్రూవ్ చేయండి. లోపడడు కొంచెం ఇంప్రూవ్ చేయండి ఆన్సర్. మీరు ఆలోచించుకుంటే నేను ఒకటి చెప్తాను. ఎంతమంది ఇక్కడ పాపం చేశారు? మీరు లేకపోయినా తెలుసు దేవుడు బాధ్యత కన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు. అయితే ఎవరు ప్రేరేపించారు? పాపం చేయడానికి పాపం చేయించడానికి మిమ్మల్ని ప్రేరేపించింది. సాతాన్ని ప్రేరేపించింది. అందుకే పాపానికి జనకుడు పర్ఫెక్ట్ పరలోకంలో ఉండి దేవుడి రాజ్యంలో దేవుడి సార్వభౌమత్వాన్ని చూస్తూ దేవుడిని ఆరాధిస్తూ వాడి నుంచి అది మొదలైంది. కాబట్టి ఎవ్వరూ శోధించకుండా తన స్వయంగా అది ఆ పాపం చేయాలని అతనికి ఆ ఆలోచన కలిగింది. కాబట్టి వాడికి క్షమాపణ. అది మనము ఈ ప్రశ్నలు మనల్ని చాలా మంది అడిగినప్పుడు జవాబు చెప్పాలి. ఎందుకోసం అందుకే వాళ్ళు క్షమాపణ. వాళ్ళని వాడి ద్వారా ప్రేరేపించబడిన వాడిని ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా అదే జరుగుతుంది. ఇందాక ఐదారు చెప్పారు, ఎవరు నరకానికి వెళ్తారు, వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్తారు అనేది దానికి. సో అందుకే మనకు సైతాన్ గురించి ఉన్న ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనము ఆన్సర్ చేయగలగాలి. అది ఖచ్చితంగా మనం చెప్పగలగాలి. ఎందుకు? మన విశ్వాసానికి విరుద్ధంగా మన విశ్వాసాన్ని సవాలు చేస్తూ వేసిన ప్రశ్నలకి సమర్థన కలిగి దాని సామర్థ్యంతో మనం వాటిని ఎదుర్కొని దాని తర్వాత జవాబు చెప్పి వాళ్ళని ఇంకోటి నేను మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త. ఎవరైనా విశ్వాసానికి మీకు సవాలు చేసినప్పుడు వాళ్ళని వీళ్ళు యెహోవా సాక్షులు పంపించేసారండి. బైబిల్ చెప్తుంది వాళ్ళతో అసలు సావాసం చేయొద్దని చెప్పి వాళ్ళు చెప్తుంది డోర్ వేసేసేయండి వాళ్ళ మీద అని చెప్పడానికి కాదు మనం. సరేనా? వాళ్ళు మోసపడి ఉన్నారు కాబట్టి నువ్వు స్థిరంగా ఉన్నావు కాబట్టి వాళ్ళని గెలుచుకునేలాగా నువ్వు నీ జవాబు ఉండాలి. వాళ్ళని ఏ విధంగా వాళ్ళని గెలుచుకునేలాగా నీ జవాబు ఉండాలి. ఇది మన జవాబు. దానికి నీకు కావాల్సిన సిద్ధపాటు నువ్వు చేస్తావు. అందుకే కాన్ఫరెన్సెస్ ఇక్కడ సిద్ధపరచడానికి మనము దాని తర్వాత ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ లో సిద్ధపడిపోతామా? కాదు. ఒక కాన్ఫరెన్స్ లో ప్రేరేపింపబడుతున్నారు మీరు సిద్ధపడడానికి. అది జరుగుతుంది. నా ప్రయాసం కూడా అదే, మిమ్మల్ని ప్రేరేపించడానికి సిద్ధపడి సంఘాన్ని సిద్ధపరిచి ఎవరి వైపు ఎప్పుడు ముసుగు తొలగిపోతుంది, సంఘంలో ఉన్న ముసుగు తొలగిపోతుంది. ఎప్పుడు తొలగిపోతుంది? వాళ్ళు చూసినప్పుడు ప్రభుని చూపించండి. ప్రభుని చూపించండి. వాళ్ళ ముసుగు తొలగిపోతుంది. అంతేగాని వాళ్ళ పాలిటిక్స్ లో వీళ్ళతో ఈ గేమ్ ఆడితే వాళ్ళతో ఈ గేమ్ ఆడితే సర్వతుందని కాదు. ప్రభువుని వాళ్ళకి చూపిస్తాం. వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి సవాలు చేసే ప్రతి ఎవరైతే మన విశ్వాసాన్ని సవాలు చేస్తున్నారో వాళ్ళని మనము ఏం చేస్తాము? గెలుచుకోవడానికి వాళ్ళని ప్రయత్నిద్దాం. యెహోవా సాక్షులు మా ఇంటికి వచ్చారు. ఒక 16 గంటల డిస్కషన్ జరిగింది. 16 hours ఎగ్జాక్ట్లీ. 8 hours ఒకరోజు, 8 hours ఒకరోజు. నేను నా వైఫ్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. అందులో స్క్రిప్చర్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఆఖరి ముగించేస్తానండి ఇది ఒక విషయం చెప్పి. అయితే వాళ్ళకి ఆఖరిలో చాలా విషయాలు చెప్పాను.
ఓకే ఆంధ్రలో ఒక మాట చెప్పాను, ఒక వర్స్ చూపించాను, జవాబు వాళ్ళ దగ్గర లేదు. ఏ వర్స్? అపొస్తలుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరక్తం ఇచ్చి శిలువ మీద కారింది రక్తము దేవుడిది అయితే యేసుక్రీస్తు దేవుడే. యేసుక్రీస్తు దేవుడు. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ బైబిల్ని మార్చుకుంటూ వచ్చారు. చాలా స్క్రిప్చర్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. ఒకసారి వచ్చి వాళ్ళు ఏం చెప్తారు, చాలా మంది యోగ సాక్షులు వచ్చి ఏం చెప్తారు, మీరు సామెతలు 8:22 నుంచి స్టార్ట్ చేయండి అంటారు. స్టార్ట్ చేయండి, 8:22 నుంచి స్టార్ట్ చేయండి అంటారు. 8:22 నుంచి స్టార్ట్ చేయమన్నా అక్కడ నుంచి నువ్వు పన్నులు చెల్లించడము కరెక్టా అని అడుగుతారు. యేసుక్రీస్తు అయ్యో చెల్లించలేదు, నాకు ఒక టైం ఇవ్వండి నేను చెల్లిస్తానాడా? ఏమని చెప్పాడు? మీ దగ్గర కాయిన్ ఉందని అడిగాడు, ఉందని అడిగాడా? నాణ్యం ఉందని అడిగాడు. ఏమని? ఎవరి ప్రతిబింబం నా మీద ఉంది, ఎవరిది ముద్ర వాడ మీద ఉంది అని చెప్పారు. మనం కైసర్ అన్నాడు, కైసర్కి ఇచ్చేసే అన్నాడు. దాని అర్థము అంటే పన్ను చెల్లించమన్నాడు, కైసర్కి ఇవ్వన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? దాని అర్థం ఏంటి? నీ మీద ఎవరి ముద్ర ఉంది? నీ మీద ఎవరి ముద్ర ఉంది? నువ్వే జవాబు ఇచ్చాడు, జవాబు అట్లా ఇచ్చాడు. ప్రశ్నకి ఎదురు ప్రశ్న. అందుకే ఎప్పుడైతే ఎవరైతే మిమ్మల్ని మీ విశ్వాసాన్ని సవాలు చేయడానికి అడుగుతున్నారో మీ దగ్గర సరైన ప్రశ్నలు ఉండాలి. సరైన ప్రశ్నలు మీ దగ్గర కూడా ఉండాలి. 8:22 నుంచి స్టార్ట్ చేశారు. ఆయన వచ్చి నాకు 8:22 నుంచి స్టార్ట్ చేశాం బ్రదర్ చదవని చెప్పారు. చదవడు. ఏమేమి చదివాడు? చదవండి. తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా అని చెప్పాడు. అని చేసి యేసుక్రీస్తు నాకు సృష్టించడానికి నన్ను కలగజేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఎవరని చెప్పాడు? దేవుడు కాదు అని చెప్పాడు. నేనన్నా 22 నుంచి ఎందుకు 1 నుంచి ఎందుకు మొదలు పెట్టాము మనం? చదువు ఒకటి ఏమన్నది అని స్త్రీలింగం ఉంటుంది. ఈమె ఎవరు అన్నాడు అంటే నేను అట్లా మాట్లాడడానికి వీలేదు. 8:22 నుంచి ఎందుకు స్టార్ట్ చేయరు? 8 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పు అనగానే క్లోజ్ మళ్ళీ. అవునా? మొట్టమొదట వాక్యం ఏంటి? ఏమనుంది? ఆదియందు దేవుడు అని ఉంది. అవునా? హెబ్రీలో ఏమనుంది? ఎలోహిం అని. ఎలోహిం అని. అవునా? అదేంటి? బహువచనం. ఎలోహిం అనేది మొట్టమొదట ఆదియందు. ఇప్పుడు దేవుడు మనం కట్ చేసి ఎలోహిం అని రాయండి. ఇప్పుడు చదువు. ఆదియందు ఎలోహిము. ఆదియందు దేవుడు ఏం చేశాడు? అవునా? ఆయన భూమి ఆకాశాలని ఆయన ఏం చేశాడు? కలుగజేశాడు అని. ఆఖరిగా 3 నిమిషాలు ఇంకొక మాట చెప్తాను. మొట్టమొదట దేవుడు ఏం చెప్పాడు? దేన్ని సృష్టించాడు? భూమిని సృష్టించాడు. మొట్టమొదట ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించిన తర్వాత దాని తర్వాత ఏం చెప్పాడు? ఆయన ఎందుకు వచ్చి చెప్పాడు వెలుగు అనే ఏమైంది? సూర్యుడు చంద్రుడు ఎప్పుడు వచ్చారు? దేవుడు వెలుగు కమ్మాలని పక్కన సూర్యుడు వచ్చాడని చెప్పాను. పక్కన సూర్యుడు రాలేదు, నక్షత్రాలు రాలేదు. ఏం రాలేదు? వెలుగు వచ్చింది.
తను తాను సృష్టికి బయలుపరచుకోవడానికి తను మొట్టమొదటిగా తను ఏం చేశాడు? ప్రారంభించాడు. సృష్టి ఎవరితో మొదలైంది? మనతో మొదలైంది. యోహాను సువార్త 1 దాని తర్వాత ఏం చెప్తారో చదువుతాం. 32 నుంచి చదువు. 4వ రోజు వచ్చే వెలుగులో సూర్య నక్షత్రాలన్నీ అవి సూచన. అక్కడ సమయానికి వానపడుతుందా? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇది మనకు చెప్పాల్సింది. ఆయన ఎవరు? వెలుగై ఉన్నాడు. సృష్టి ఆయన నుంచి మొదలైంది. ఎవరి కోసం సృష్టింపబడింది? ఆయన కోసమే. ఏది సృష్టింపబడిందో అది అన్ని ఆయన కోసము సృష్టింపబడ్డాయి. అది చెప్పాలి. జీవము ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవం ఏంటి? అందరికి, ప్రతి మనిషికి అది వెలుగై ఉంది అని ప్రకటించాలి మనం. అందుకే యేసుక్రీస్తుని ప్రకటిస్తాం మనం. చీకటి కూడా అక్కడ ఏం జరిగిందో సృష్టి క్రమాన్ని మనము చూస్తాము. వెలుగు చీకటిని ఆయన చేశాడు. మొట్టమొదటి ఏముంది? వెలుగు కమెను. ముందర ఏముంది? చీకటి దానిలో ఆయన ఏం చేశాడు? ఆయన వెలుగుని ప్రత్యక్షపరిచాడు. ఆయన అందుకే ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తుంది? సమస్త అంధకారం నుంచి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇప్పుడు లైట్ అయ్యంగానే ఏమవుతుంది? చీకటి. మీకు ఒకటి చెప్తాను. చీకటి ఒకటి చెప్తాను. దీంట్లో మళ్ళీ ఎప్పుడు డౌట్ ఉంటుంది. ఎప్పుడు డౌట్ ఉంటుంది. గ్యారంటీ ఇస్తున్నా మీకు ఎప్పుడు చీకటి గురించి డౌట్ ఉంటుంది. అయినా నిర్గమకాండము నిర్గమకాండము 10 దానిలో ఉడికి ఉడకనిదైనను ఆకాశం వైపు చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత అంటే ఏంటి? చేతికి తెలియనంత అలా స్పర్శించే చీకటి. అవునా? అక్కడ కమ్మింది. అప్పుడు ఏం జరిగింది? ఎవ్వరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదలలేకపోయారు. ఎవరు? ఎందుకు? చిక్కని చీకటి అక్కడ ఏమైంది? అక్కడ ఉంది కాబట్టి. అవునా? ఇప్పుడు చూపిస్తాను. మీ అరిచేతులు తీసుకుని కళ్ళ మీద పెట్టాం. అద్దలు ఉన్న వాళ్ళు అద్దలు తీసేది. అందులో అరిచేతులు కళ్ళ మీద పెట్టాం. ఏం కనిపిస్తుంది? చీకటిలో అన్ని ఒకేలా కనిపిస్తాయి. చీకటి అది భయంకరమైన క్వాలిటీ ఏంటంటే చీకటిలో అన్ని ఒకేలా కనిపిస్తాయి. అవునా? 30 దేవతలు ఒకేలా కనిపిస్తారు, దేవుళ్ళలా కనిపిస్తారు. చీకటి వెలుగులో అంతమంది దేవుళ్ళు కాదు, ఒకటే దేవుడు కనిపిస్తారు. ఇది మనకు తెలుసు. అందుకే మనం ఎవరి సంబంధము సంబంధము ఎక్కడ కూడా మనము వెలుగులో ఏం కనిపిస్తారు? చీకటిలో ఒక్కొక్కళ్ళు ద్వారా కనిపిస్తారు. ఇది మనం గ్రహించాలి.
వెలుగుగా కనిపించాలి. ఎందుకు? వాళ్ళు చీకటిలో ఉన్నారు కాబట్టి, చీకటి అంటే వాళ్ళకు ఇష్టం కాబట్టి, వెలుగుని వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళకు వెలుగు అసహ్యంగా, దాని తర్వాత వెలుగుకి దూరంగా ఉంటారు. ఎందుకు? వెలుగు వస్తే చీకటి వెళ్ళవలసింది, చీకటి వెళ్ళవలసింది. ఇంకొకటి అంటే సరే నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను, క్షమించాలి, ఒకసారి కలుసుకుంటున్నాను, నిజంగా మనం కంప్లీట్ చేస్తాను. ఇంకొక విషయం, ప్రేమ దేవుడు ముగ్గురు సార్ ఎక్కడ ఉంటారు అని అడుగుతారు చాలా అవునా? సూర్యుడు ఓకే, నాకు డ్రాయింగ్ చక్కగా రాదు. సూర్యుడు అంటే సూర్యుడు అనుకోండి. సూర్యుడు నుంచి ఏమొస్తుంది? వెలుగు నుంచి ఏమొస్తుంది? వేడి వస్తుంది. మూడు ఒకటే. దేన్ని వెలుపరుస్తారు? చెప్పాలి, ఎవరైనా అడిగితే చెప్పండి. వేగ దేవుడి గురించి చెప్పాలనుకుంటే చెప్పండి. సూర్యుడు తీసుకుంటే సూర్యుడు ఏమనుకుంటుంది? వెలుగు ఉంటుంది. అవును, చేతికి తగిలింది, కళ్ళు మూసుకుంటే వెలుగు పడుతుంది, వేగం ఉంటుంది. ఏం తెలుస్తుంది? వేడి తెలుస్తుంది. మేము కూడా అడుగుతున్నాం. ప్రత్యక్షంగా కనపడేది యేసుక్రీస్తు, ఆయన వెలుగు ఎక్కడి నుంచి వస్తున్నాడు? వేరు వేరే అవునా? కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? ఏముంటుంది? పరిశుద్ధాత్ముడు. గుడివాడికి మరి యేసుక్రీస్తు గురించి వెళ్ళాడు. గుడివాడికి ఆయన వెలుగు వెలిగిస్తున్నాడు. మనుగడ కాలని ఆయన వచ్చి తన గురువుగా చూపిస్తున్నాడు. కాబట్టి స్పర్శ తగిలేది ఏంటి? నిజంగా దేవుడికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంతమంది ఉన్నారు? 50 మంది. దేవుడు నన్ను నమ్మి 100 గంటల జీవితాన్ని నాకు ఇచ్చాడు. మీ 100 గంటల జీవితాన్ని నేను తీరుస్తాను. ఈ సమయం ఎప్పుడు రాదు, నాకు రాదు, మీకు 100 గంటల సమయాన్ని, 100 గంటల జీవితాన్ని దేవుడు నాకు చెప్పేస్తాను. దీనికి కనుక దీనికి నేను ఏం చేయాలి? స్పందించాను. బాధ్యత వహించి నేను బోధించడానికి, లేకపోతే వాటిని తినేస్తున్నాను. నేను కూడా ఈ సంఘ సభ్యులు నమ్మి వాళ్ళ జీవితాన్ని, మీకు 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, వాళ్ళు 300 మంది 400 మంది మీ దగ్గరికి వస్తున్నారంటే 300 గంటల జీవితాన్ని మీకు మీరు ఏం చేస్తున్నారు? మీకు తీసేస్తున్నారు. అంతే మనం అందరూ బాధ్యత వహించాలి. కేవలం దేవుడి వాక్యం మీద ఆధారపడి దేవుడి స్వరాన్ని వింటూ నువ్వు దేవుడి వైపు చూస్తూ ముసుగులేని మొహంతో దేవుడి కళ్ళలో చూస్తూ నువ్వు పొందిన ఆదరణతో అదే ఆదరణ నీ సంఘ సభ్యులకు కూడా జరగాలని నీ హృదయంలో నువ్వు అనుకుంటూ నీ హృదయ వాంఛ అదిగా మారడానికి కోరుకుంటూ, ప్రభువా నేను పొందిన ఆదరణ, నాకు కలిగిన కనువిప్పు, నాకు దొరికిపోయిన అంధకారము, విడిపోయిన బంధకాలు, నాకు అప్ప చెప్పిన జీవితాలు కూడా ఇదే జరగాలి అని తీర్మానం తీసుకుంటున్న వాళ్ళందరూ మీ అందరికంటే కూడా నేను ఎటువంటి తీర్మానం తీసుకున్నాను? నిలబడి ఇక్కడ ఎంతమంది నిలబడుతున్నారని ఎంతమంది అవంతర శాఖలు నా సంఘము సరిహద్దుల్లో వాళ్ళని రావడానికి నేను 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 దిగాలి చూస్తాను. నా సంఘాన్ని నన్ను నేను సిద్ధపరచుకుంటాను. ఎవరు వచ్చి నన్ను నా సంఘ సభ్యులని మోసపరచలేరు. ఎందుకంటే వాళ్ళని ప్రభువ వాళ్ళు నీ తట్టు తిరిగేలాగా నేను వాళ్ళని సిద్ధపరుస్తానని నేను తీర్మానం తీసుకుంటున్నాను.
ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను. ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను. నీ వైపు కేవలము నీ వైపు వాళ్ళు తిరిగితే తప్ప ముసుగు తొలగిపోదు. ప్రార్థన చేసాం నిలబడి అందరం ఒక తీర్మానం తీసుకుంటాం. అంటే ఈ నిజాలు కనుక మా జీవితంలో మా పరిచర్యలో ఇవి జరగకపోతే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తాం అని ఈరోజు మొదలుతుంది. ముసుగు తొలగిపోయేది కేవలం వాడు నీ ముఖాన్ని చూసినప్పుడు, నీ వైపు తిరిగినప్పుడు మాత్రమే. కానీ ఇటువంటి పరిచర్యని